మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనందరూ కూడా మరి క్రమమైనటువంటి రీతిలో నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడే మనకు బోధకుడుగా ఉండి ఈ పరిశుద్ధాత్మ కార్యాలు, అపోస్తల కార్యాలుకి మరి ఒక పేరు ఏమని చెప్పానండి, పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా కూడా దేవుడు ఎటువంటి కార్యాలు ఆ రోజుల్లో దేవుడు చేశాడో అక్కడ మరి మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు కూడా అపోస్తుల కార్యాల్లో మరి మనం 10 అధ్యాయాలు మరి మనము ముగించాం. ఈ రోజున మరి 11వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దానికంటే ముందు 10వ అధ్యాయంలో అంటే లాస్ట్ వీక్ నాకు తెలిసి మీరు అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వలేనటువంటి వారికి నేను రికార్డెడ్ సెషన్ పంపించాను, మీరు చూసే ఉంటారు. మరి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మరి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో రోహిత అమ్మ బ్రీఫ్గా నువ్వు ఒక 2 minutesలో పంచుకోగలవా? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనము అధ్యయనం చేసిన విషయాలు ఏంటి? 10వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి కార్యం, లేక పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో ఒక 2 minutesలో పంచుకోమ్మా. ఓకే అండి. ఆ చాప్టర్లో కొర్నేలి గురించి చదువుకున్నాము. కొర్నేలి ఒక అన్యుడైన కూడా దేవుడు అతని సిన్సియారిటీని చూసి పేతురుతో మాట్లాడతారు. అప్పటి వరకు పేతురు ఒక రాంగ్ కన్సెప్షన్లో ఉంటారు. కానీ అప్పుడు దేవుడు ఒక విజన్ ద్వారా అతనితో మాట్లాడి, దేవుడు అందరికీ ప్రభు, ఆయన ఓన్లీ ఒక జాతికి లేదా ఒక నేషన్కి మాత్రమే పరిమితమైన వాడు కాదు అనే విషయాన్ని పేతురుకి చెప్పినప్పుడు పేతురు దగ్గరికి కొర్నేలి అతని దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు దేవుడు పేతురుతో వెళ్ళమని చెప్పినప్పుడు పేతురు కొర్నేలి పని వాళ్ళతో పాటు కొర్నేలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పటికి ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరినీ కొర్నేలి గ్యాదర్ చేసి వాళ్ళందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో పేతురు వచ్చి గాస్పెల్ చెప్పినప్పుడు వాళ్ళందరూ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. అప్పుడు పేతురు రియలైజ్ అయ్యి నిజంగానే ఆయన ఓన్లీ ఒక జనానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్ అమ్మా. అంతే, ఈ అపోస్తల కార్య 10వ అధ్యాయంలో మనం నేర్చుకున్నట్టుగా దేవుడు పేతురుకు ఒక దర్శనాన్ని ఇస్తారు కదండి. మరి ఆ దర్శనంలో ఆ యొక్క దర్శన సారాంశం, భావం ఏంటి అంటే, మరి నేను సృష్టించినటువంటి ప్రజలను నీవు వారు అపవిత్రులు, అంటే ముఖ్యంగా అన్యజనుల గురించి ఎటువంటి తప్పుడు అభిప్రాయాన్ని పేతురు తన మనసులో కలిగి ఉన్నాడో, ఒక అపోస్తలుడిగా ఉంటూ కూడా మరి అటువంటి అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అయితే దేవుడు దాన్ని తీసివేయడానికి ఒక దర్శనాన్ని దేవుడు మరి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క దర్శనం ద్వారా మరి పేతురు గ్రహించి, ఇక తర్వాత కొర్నేలి అనేటటువంటి ఒక అన్యుడు, మరి ఆయన ఒక శతాధిపతి, మరి ఒక ఆనాటి రోమా ప్రభుత్వంలో మరి ఆ యొక్క సైన్యాధిపతి, ఒక 100 మంది ఆయన క్రింద పనిచేసేవారు, ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్. అయితే అతని గురించి అతడు ఒక భక్తిపరుడని, అతడు ఎప్పుడు కూడా దేవుని అందరి భయభక్తులు గలవాడై ఉన్నాడని, ఆయన ప్రజలకు కూడా బహు ధర్మము చేస్తూ ఉండేవాడని, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వ్యక్తి అని కూడా అతని గురించి మంచి విషయాలు రాయబడ్డాయి. అంటే ఆయన క్రైస్తవుడైతే కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడు. అయినా కూడా అతనిలో భక్తిని దేవుడు చూశాడు. అతనిలో ఉన్నటువంటి యథార్థతను, అతనిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని కూడా, మరి దైవ చింతనను, దేవుని గురించినటువంటి సత్యాన్వేషణ, దేవుణ్ణి వెతికేటటువంటి ఒక మనస్సు కలిగిన వ్యక్తి మరి దేవుడు అతన్ని దర్శించడం ద్వారా మరి దేవుడు పేతురుని
ఆయన ఇంటికి పంపించడం జరుగుతుంది. మరి కొర్నేలి ఇంట్లో వారి బంధువులు అందరూ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రభు యొక్క సువార్త వినడానికి ఎంతో ఆసక్తితో అక్కడ ఉండడం మనం చూసాం. మరి అక్కడ మరి పేతురు వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా సువార్తను విని యేసుక్రీస్తు ప్రభువు మరి కేవలం ఏదో యూదులకు మాత్రమే దేవుడో లేక క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, అన్యులైన మాకు కూడా ఆయనే దేవుడు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ గ్రహించడం జరుగుతుంది. ఇక తర్వాత ఆయన వారికి సువార్త ప్రకటించిన తర్వాత వారు కూడా మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఆ తర్వాత ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్మను కూడా పొందుకొని బాప్తిస్మాను కూడా పొందుకొని అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ రీతిగా పేతురు ద్వారా జరగడం మనము 10వ అధ్యాయంలో చూసాం. మరి 10వ అధ్యాయంలో ఎవరైనా దయచేసి త్వరగా 10వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుతారండి. 36 మనకు తెలుగులో 36లో ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలమ్మా. స్టార్టింగ్ పాయింట్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అది ఒక ముఖ్యమైన వచనం. 10వ అధ్యాయంలో ఒక కీ వర్స్ అని మనం చెప్పొచ్చు. ముఖ్యమైన వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంకా ఎటువంటి తేడా కూడా లేదు. అంటే ఆ దేశము ఈ దేశము, ఆ జాతి ఈ జాతి, ఆ కులము ఈ కులము, మరి ఆ మతము ఈ మతము, చదువుకున్నవారు చదువులేని వారు, స్త్రీలు పురుషులు, లేక పల్లెటూరులో గ్రామాల్లో ఉన్నటువంటి వారు, లేక పట్టణాలు నగరాల్లో జీవించేటటువంటి వారు, ఇక ఏ భేదము లేదు. మనుషులుగా ఏదైతే మనం ఇలాంటివి విభజిస్తూ ఉంటామో అటువంటి భేదం లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని ఇక్కడ మరి పేతురు ద్వారా దేవుడు ఆ రోజున వారికి తెలియపరచడం జరిగింది. సో అందుకే మనం కూడా ఆ విషయాన్ని గ్రహించి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని మనం మొదట గ్రహించి ఇక తర్వాత మనం ఎవరికైతే సువార్త ప్రకటిస్తుంటామో వారికి కూడా మరి ఈ సత్యాన్ని మరి మనం బయలుపరచాలి, తెలియచేయాలి అనే విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. మంచిది. మరి ఈరోజు 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనం గమనిస్తే అదే అంశము కొనసాగుతుంది. ద సేమ్ థీమ్ రన్స్. ఓకే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే అంశము ఇక్కడ మరి మనం చూడొచ్చు. అయితే గమనించండి, 11వ అధ్యాయంలో మనం గమనించేటటువంటి ఒక మెయిన్ థీమ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి థీమ్ అంశం ఏంటి? Recognizing the hand of the Lord. ఎస్, రికగ్నైజింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క హస్తమును మరి మనము గుర్తించుట, ప్రభు యొక్క హస్తం. సో ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది ఈ యొక్క అంశం అంటే, ఇప్పుడు ఎవరైనా దయచేసి 21వ వచనం చదవండి. ప్లీజ్ రీడ్ చాప్టర్ 11 verse 21. 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎస్, ప్రభు హస్తం. చూసారా స్టార్టింగ్ వర్డ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరైనా? అది కూడా చదవండి ప్లీజ్. చాప్టర్ 11 verse 21. Acts 10:21, 11:21. Yeah, 11:21 అండి. ఎస్, ఇంగ్లీష్. Acts 11:21. And the hand of the Lord was with them, and a great number who believed turned to the Lord. ఎస్, సో ద స్టార్టింగ్ ఫ్రేజ్ యు సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కదండి. తెలుగులో కూడా మనకు ఫస్ట్ లో ప్రభు హస్తము అని ఉంది. సో కాబట్టి మరి ఈ యొక్క అధ్యాయం అంతటి కూడా ఒక విధంగా కీ వర్స్, ముఖ్యమైనటువంటి వచనం ఏంటి, లేక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఫౌండ్ ఇన్ దిస్ చాప్టర్ 11 అని కనుక ఆలోచిస్తే ఇదే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. అందుకే ఇక్కడ నేను టైటిల్ ఇచ్చినట్టుగా, థీమ్ ఇచ్చినట్టుగా, రికగ్నైజింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క హస్తం, దేవుని యొక్క హస్తమును మరి ఆ కార్యము చేసేది దేవుని హస్తమే. కాబట్టి అది కనుక మనం గుర్తించగలిగితే తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆ రోజు ఎటువంటి కార్యాలు దేవుడు తన హస్తం ద్వారా జరిగించాడో ఈరోజు మన జీవితాల్లో, మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, మన యొక్క సంఘంలో, అలాగే మన సమాజంలో, సొసైటీలో కూడా
ఈనాటి ప్రపంచంలో కూడా దేవుడు తన యొక్క హస్తము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు. అది ఈరోజు మరి మనం వీఆర్ గోయింగ్ టు రియలైజ్ దట్ మెయిన్ థీమ్, రికగ్నైజింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. సో ఆ 21 వర్స్ని మనం దృష్టిలో ఉంచుకుందాం. రైట్. సో ఈ అధ్యాయాన్ని మనం గనక విభాగిస్తే, డివైడ్ చేయగలిగితే, ఇందులో టోటల్ ఎన్ని వర్సెస్ ఉన్నాయో చెప్పండి చూసి. పాడనండి. ఎన్ని వర్సెస్ ఉన్నాయండి ఈ చాప్టర్లో? హౌ మెనీ వర్సెస్ దట్ టోటల్? 30. ఎస్, 30 వర్సెస్ ఉన్నాయి. 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వర్సెస్ని మనం ఈజీగా మరి అర్థం చేసుకోవడానికి రెండు సెక్షన్స్ మనం చేద్దాం. లెట్స్ డివైడ్ ఇంటూ 2 సెక్షన్స్. ఈ 30 వచనాలు ఉన్నాయి కదా. సో ఫస్ట్ పార్ట్ వర్సెస్ 1 to 18, మొదటి 18 వచనాలు ఒక భాగంగా చేద్దాం, అలా అర్థం చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ 19 నుంచి 30 దాకా ఇంకొక భాగం. సో మరి వాట్ డు వి సే ఇన్ ద ఫస్ట్ 18 వర్సెస్? ఓకే, రైట్. అయితే ఇక్కడ 18 వచనాలు ఉన్నాయి కదా. మనం ఎంతమంది ఉన్నాం గ్రూప్లో? సో ఒక్కొక్కరు దయచేసి ప్లీజ్ రీడ్, ఈచ్ వన్ రీడ్ 3 వర్సెస్. ఒక్కొక్కరు 3 వచనాలు చదవండి. ఓకే, స్టార్ట్. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యూదయ అంత్యస్తున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వాని యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితువని, సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితువని అతనితో వాదం పెట్టుకునిరి. చాలండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకరు 4 to 6 గ్రూప్లో ఉన్నవారు. నెక్స్ట్ ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవచ్చు. 4 to 6. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. అది ఏదనగా, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎద్దుకు వచ్చాను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా, భూమి యందు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. చాలు. నెక్స్ట్ 7 నుంచి 9 దాకా యశు బ్రదరు, మరి సిస్టర్ ఉంటే సిస్టర్, యోగిత, సాత్విక్ ఉంటే అందరూ ఒక్కొక్కరు 3 వర్సెస్ చదవండి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఈ యొక్క శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగూ next అమ్మా. ముమ్మారు జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్రదర్, సిస్టర్ కానీ సాత్విక్ ఉన్న చదవండి. 3 వర్సెస్ ఈచ్, ఒక్కొక్కరు 3 వచనాలు. ఈలాగు ముమ్మూరు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచియుండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. చాలండి. నెక్స్ట్ బ్రదరు సాత్విక్ ఉంటే చదవండి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఎంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. నేను మాట్లాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యెహోవాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. కానీ 16 నుండి సాత్విక్ ఉంటే చదవను. సాత్విక్ లేడండి.
ఆ, ఓకే. ఆ, నిర్మలా సిస్టర్ ఉన్నారండి? నిర్మలా సిస్టర్ ఉన్నారా? ఓకే. లేనట్లయితే బ్రదర్ మీరు చదివేసేయండి. ఇంకా 18 వరకు చదవండి. 16, 17, 18. వారి మీదకి దిగెను. అప్పుడు ఉమ్, యోహాను నీళ్లతో బాప్తిస్తం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానవరము సమానవరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు ఉమ్. దేవుని మహిమ పరిచిరి. చాలండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. రైట్. సో మీరందరూ ఆ రీతిగా చదవడం చాలా మంచిది. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు రైట్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తిని మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివిన ప్రతిసారి అనుభవిస్తూ ఉంటాం. రైట్. అందుకే మనం క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవాలని నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను. మంచిది. మనం ఈ 11వ అధ్యాయంలో మొదటి 18 వచనాలు చదువుకున్నాం. సో ఇందులో మరి మనం ప్రారంభించినప్పుడు మొదటి 3 వచనాలు కనుక చూస్తే మీరు ఇక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు కదా. రైట్. సో ఇప్పుడు అమ్మ రోహిత అది చదువు. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ 3 వర్సెస్ అందులో ఏముంది? ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి. సో అక్కడ మొదటి టాపిక్ ఏముంది? Peter criticized for associating with Gentiles. ఓకే, రైట్. సో మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఈ రీతిగా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు బైబిల్ చూడండి. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ ఎంతట ఉన్న సహోదరులను వినిరి. మరి ఇంత ముందే మరి మనం చూసాం. రైట్. 10వ అధ్యాయంలో మరి ఏం జరిగిందో మరి మీకు స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. అక్కడ దేవుడు కొర్నేలి అనేటటువంటి ఒక అన్యుడు, మరి అతడు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు. అయితే సాధారణంగా ఆయనకి దైవభక్తి కలిగిన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఓకే. మరి మనం కూడా కొంతమందిని అలాంటి వారిని చూస్తుంటాం కదండి. సో వారికి దైవభక్తి ఉంటుంది, ఇతరులకి సహాయం చేసే మనసు ఉంటుంది, వారు ఎవరు కూడా ఇతరులకి గాయపరచరు, మంచి మనస్తత్వం, ఆ రీతిగా ఉంటారు. సో మరి అటువంటి కోవకు చెందిన వ్యక్తే మరి కొర్నేలి. అయితే మరి ఆయన అన్యుడు. మరి రక్షణ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉన్నది. మన మీద మంచి పనులు చేసినంత మాత్రాన, మంచిగా ఉన్నంత మాత్రాన కూడా మరి మనకు పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం దొరకదు. అవి కేవలం ప్రభువైన యేసులో మాత్రమే ఉన్నాయి. అందుకే దేవుడు అతని హృదయాన్ని చూచి ఇంకెలా రక్షించబడాలో పేతుర్ని పంపించి వారింటికి సువార్త ప్రకటించి ఆయన కూడా ఆ యేసుక్రీస్తు ఎవరో, నిజమైన రక్షకుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఇక తర్వాత ఆయన కూడా రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ రోజున ఒక గొప్ప ఆత్మీయ మేలుకొల్పు అన్యజనులలో మరి కలిగింది. ఒక గొప్ప ఉద్యమం కూడా ప్రారంభించబడింది అని చెప్పచ్చు. ఎవరి మధ్య? అన్య జనాంగము మధ్య, జెంటైల్స్. ఆ రోజుల్లో గమనించండి, ప్రపంచాన్ని 2గా విభాగించేవారు. ఓకే. ఎవరైనా చిన్న నోట్స్ లాగా రాసుకుంటూ ఉంటే కనుక మీరు కూడా ఇట్లాంటి వింటూ కూడా రాసుకుంటూ ఉండొచ్చు. ఆ రోజుల్లో ప్రపంచం రెండు విధాలుగా విభాగించారు. ఒకటి యూదులు మరియు అన్యులు. ఓకే. జూయిష్ పీపుల్, అలాగే జెంటైల్స్. ఇలాగ 2 కేటగిరీస్ కింద అసలు మొత్తం ఎంటైర్ వరల్డ్ ప్రపంచాన్ని డివైడ్ చేశారు. మరి అప్పటి వరకు కూడా అపోస్తులందరూ, ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క 12 అపోస్తులందరూ కూడా ఎక్కువ శాతం మరి వాళ్ళు యూదా జాతికి చెందినటువంటి వారు, జూయిష్ రేస్ లేక జూయిష్ బ్యాక్గ్రౌండ్ లేక హెబ్రీల సంతతి. ఓకే అని కూడా మనం వాళ్ళని పిలవచ్చు. ఎక్కువ మంది వారు యూదులే కాబట్టి మరి వారు ఎక్కువ శాతం యూదుల మధ్యే వారు పరిచయం చేస్తూ వచ్చారు.
లేక యూదులకే వారు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. మరి ఎక్కువగా వారు అన్యజనుల యొద్దకు వారు వెళ్ళలేదు. అయితే అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని, విజన్ని దేవుడు పేతురుకి ఇవ్వడం ద్వారా, మరి ఇదిగో లేదు, ఈ సువార్త అనున్నది లేక యేసుక్రీస్తు రక్షకుడు, మరి ఆయన అందరికీ దేవుడు కాబట్టి మీరు అక్కడ కూడా వెళ్ళాలి, అన్యజనుల యొద్దకు కూడా వెళ్ళాలి, వారిని కలుసుకోవాలి, వారితో కూడా మీరు స్నేహం చేయాలి, వారికి కూడా దేవుని ప్రేమ చూపించాలి, వారికి కూడా నిజ రక్షకుడు ఎవరో మీరు తెలియచేయాలి అని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం, ఆ దర్శనం ద్వారా ఆ ఆత్మీయ అర్థం లేక ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ దేవుడు పేతురికి ఇవ్వడంతో, మరి ఆ రీతిగా పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళడం, వారికి సువార్త ప్రకటించడం, వారి కోసం కూడా ప్రార్థించడం, వారితో కూడా సహవాసం చేయడం జరిగింది. వారంతా కూడా ప్రభుని అంగీకరించారు, పరిశుద్ధాత్మ వరాన్ని కూడా వారు పొందుకున్నారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క న్యూస్ అందరికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఓకేనండి యూదయ దేశం అంతటా కూడా ఈ యొక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. ఏ న్యూస్? అన్యజనులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారు, అన్యజనులు కూడా ఇప్పుడు రక్షణ మారుమనసు పొందుకున్నారు, అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారనే వార్త మరి ఆ ప్రదేశం అంతటా కూడా విస్తరించింది. మరి అది మిగతా అపోస్తులు విన్నారు, మిగతా మరి సంఘము, ఆదిమ సంఘంలో మిగతా విశ్వాసులు కూడా మరి వాళ్ళు విన్నారు. ఎప్పుడైతే అది విన్నారో, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మరి సంతోషించాలి, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక పాపి మరి దేవుని వైపు తిరిగి రక్షించబడ్డాడు అనుకోండి, మనకు ఏముంది వాక్యంలో? పరలోకంలో ఏముంటుందండి చెప్పండి? సంతోషం. ఎస్, గొప్ప సంతోషం కదండి. ఎ గ్రేట్ రిజాయిసింగ్, జాయ్. అంటే మన పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. ఎవరైనా ఒక పాపి మరి మారుమనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందితే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఆనాటి సమాజం, ఆ యూదులు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అభ్యంతరపడ్డారు, వాళ్ళంతా కూడా అఫెండ్ అయ్యారు. చెప్పాలంటే వాళ్ళు సంతోషించలేదు. ఇదేంటి మరి అన్యులు కూడా మరి రక్షణ పొందుతున్నారేంటి, అన్యులు కూడా మారుమనసు పొంది మనలా క్రైస్తవులుగా మారిపోయారేంటి, అన్యులు కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారేంటి అని వాళ్ళు అభ్యంతరపడ్డారు, సంతోషించలేదు. ఇంకా చెప్పాలంటే పేతురు వారి మధ్యకి వెళ్ళాడు, ఓకే, వారితో కలిసి ఓకేనా మరి సహవాసం చేశాడు, లేక వారితో కలిసి భోంచేశాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని అతనితో వాళ్ళు వాదన పెట్టుకున్నారు, ఆర్గ్యుమెంట్లోకి దిగడం స్టార్ట్ చేశారు, అఫెండ్ అయ్యారు, అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కదండి. మన మొదటి 3 వచనాల్లో అదే చూస్తాం మనం. పేతురు ఇక యెరూషలేంకి వచ్చినప్పుడు సున్నతి పొందిన వారంటే ఆ యూదులు వాళ్ళు ఏమన్నారంటే, నీవు సున్నతి పొందని వారి ఎదుగు పోయి వాళ్ళతో కూడా భోంచేసావని తెలుసుకొని వాళ్ళు అతనితో వాదన పెట్టుకుంటూ ఉన్నారు, ఆర్గ్యుమెంట్లోకి వెళ్తున్నారు. ఇదేంటి, నీవు యూదుడవై ఉండి, సున్నతి పొందిన వాడవై ఉండి, ఆ సున్నతి లేని ఆ అన్యజనులు లేక దేవుడు బహిష్కరించినటువంటి మరి ఆ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటయ్యా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళడం ఏంటి, ఓకే, లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళకి సువార్త చెప్పడం ఏంటి, వాళ్ళతో కలిసి భోంచేయడం ఏంటి, అసలు మనకి వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు వాళ్ళు వేరు మనం వేరు కదా అన్నట్టుగా ఆనాటి యూదుల సమాజము ఆలోచించారు. ఆ విషయానికి వస్తే మనకు తెలుసు, లాస్ట్ చాప్టర్లో 10వ అధ్యాయంలో చూసాం కదండి, పేతురు కూడా అదే అభిప్రాయంతో ఉండేవాడు. అప్పటి వరకు కూడా దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపించేంత వరకు కూడా ఆ జంతువుల దర్శనం చూపించి, ఇక తర్వాత కింద కొంతమందిని కొర్నేలి ఇంటి వారిని వచ్చారు కదండి. సో వాళ్ళు వచ్చి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేంత వరకు కూడా పేతురు కూడా అర్థం కాలేదు విషయం. అయితే మరి దేవుడు అన్యజనులు కూడా ప్రభువే అనే విషయాన్ని దాన్ని బయలుపరిచిన తర్వాత, ఇక వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్యులు కూడా ఈ విషయం అందరికి తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఈ రీతిగా అభ్యంతరపడ్డారు, అపార్థం చేసుకున్నారు, ఇంకా తప్పుగా మాట్లాడడం ప్రారంభించారు. అసలు పేతురుతోనే వాదనలోకి దిగారు, ఆర్గ్యుమెంట్లోకి దిగారు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా దేవుని కార్యం జరిగినప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి. మీరు ఎప్పుడైతే రక్షణ పొందారో, ఎప్పుడైతే మారుమనసు పొందారో, మీరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, లేకపోతే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, మనం మొట్టమొదటిగా రక్షణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, రైట్, వాస్తవంగా చెప్పాలంటే దాన్ని బట్టి ప్రజలు, మన ఇంటి వారు సంతోషించాలి కదండి.
ఉదాహరణకి ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, వాడు అప్పటిదాకా తాగి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి పడిపోయి ఉమ్, చాలా అధ్వానంగా తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు, మరి ఒక విధంగా చెప్పాలంటే అందరూ చూసి అతను అసహించుకున్నప్పుడు అటువంటి స్థితిలో మరి అతనే గనక ప్రభుని అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని తన చెడు అలవాట్లు మార్చుకొని ఒక మంచిగా చక్కగా మరి అందరి మధ్య మరి మర్యాదపూర్వకంగా జీవిస్తున్నాడు అనుకోండి, అది చూసి ప్రజలు ఏం చేయాలంటే సంతోషించాలి కదా. ఎస్, నిజంగా సంతోషించాలి. అతని జీవితం మారిందని, ఇప్పుడు ఒక మంచి వ్యక్తిగా మారాడని, తన చెడు అలవాట్లు విడిచిపెట్టాడని మారాలి. కానీ మన సొసైటీలో అది రివర్స్ జరుగుతుంది. ఓకే, అంటే ప్రజలు దాన్ని చూసి సంతోషించకుండా దాన్ని బట్టి విమర్శిస్తారు, దాన్ని బట్టి వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. రైట్, నేను కొన్ని సాక్ష్యాలు కూడా విన్నప్పుడు వాళ్ళదే అన్నారు, అప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు లేక త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఇంకొక మరి చెడు ప్రవర్తనలో ఉన్నప్పుడు మనుషులు ఏమీ పట్టించుకోలేదండి, వాళ్ళేమీ మాట్లాడలేదు. ఇప్పుడు నేను నా జీవితం మారింది, ప్రభుని అంగీకరించాను, నా జీవితం మారింది. అయితే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే ఇప్పుడు నన్ను వాళ్ళు తృణీకరిస్తున్నారు, ఇప్పుడు అంగీకరించట్లేదు, ఇప్పుడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ వాదన చేస్తూ సూటిపోటు మాటలతో గాయపెడుతున్నారని కొంతమంది చెప్పడం విన్నాను. అది వాస్తవమేనండి. నిజంగా మన సమాజం చాలా విచిత్రంగా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటుంది. రైట్, మన చుట్టూ ఉన్న ప్రజలు మరి ఎప్పుడైతే మన జీవితం మార్చబడుతుందో దాన్ని బట్టి సంతోషించాల్సిన బదులు విమర్శిస్తారు, వ్యతిరేకిస్తారు, మనల్ని అపార్థం చేసుకుంటారు, ఇంకా మన గురించి తప్పుగా మాట్లాడతారు, చెడు ప్రచారం కూడా చేస్తారు. ఇది సమాజంలో సర్వసాధారణం. అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మనం ఏమీ ఆశ్చర్యానికి ఆశ్చర్యానికి చెందాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఆదిమ సంఘములోనే ఇలాంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. పేతురును కూడా వారు ఆ రీతిగా అపార్థం చేసుకున్నారు. పేతురు అన్యజనుల యొద్దకు ముఖ్యంగా కొర్నేలి ఇంటికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి వారిని కూడా రక్షణలోకి నడిపించి మరి వారు కూడా ప్రార్థించి వారితో కలిసి భోంచేసి సహవాసం చేయడం మరి వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. రైట్, కాబట్టి మన సమాజంలో అది జరుగుతుండడం సాధారణమే. అయితే మనం దాన్ని బట్టి కృంగిపోవాల్సినటువంటి పని అయితే లేదు. రైట్, సో ఇంకా చెప్పాలంటే ఈ 18వ వచనానికి వచ్చిన మళ్ళీ ఒక విషయం తర్వాత చూస్తాను. అంటే ఎవరైతే అతనితో వాదనకు దిగారో, ఎవరైతే అపార్థం చేసుకున్నారో వాళ్ళ తర్వాత అర్థం చేసుకున్నారు. 18వ వచనం మనం దాన్ని చూస్తాం. ఓకే, ఎవరైతే మరి అతనితో వాదనలోకి దిగి అపార్థం చేసుకుని ఆయన తప్పుగా మాట్లాడి విమర్శించారో తర్వాత వాళ్ళే ఈ విషయాన్ని చూసి గ్రహించి మరి వాళ్ళు సంతోషించారు, ప్రభువును కూడా స్తుతించారు, పేతురును కూడా అభినందించారు తర్వాత. రైట్, కాకపోతే స్టార్టింగ్ లో వాళ్ళు విన్నప్పుడు అది వాళ్ళకి షాకింగ్ గా ఉంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు చదవండి, స్లైడ్ మీద ఉన్న సెకండ్ పాయింట్ ఏంటి, వర్సెస్ 4 to 17 చదవమ్మా. Peter explains his vision and the Spirit's direction. Okay. Peter explains his vision and the Spirit's direction. అంటే పేతురు ఎవరైతే వీళ్ళు అపార్థం చేసుకున్నారో అలాగే ఇలాగ మాట్లాడుతున్నారో ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే 4 నుంచి 17 వచనాల్లో వారికి ఇదంతా కూడా దర్శనం, దేవుడిచ్చిన దర్శనాన్ని వాళ్ళకి వివరించాడు. అసలు ఎందుకు ఆయన కొర్నేలి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు వారు కూడా సువార్త ప్రకటించవలసి వచ్చింది, ఎందుకు వారితో కూడా కలిసి కూర్చొని భోంచేయాల్సి వచ్చింది, ఎందుకు వారితో కూడా సహవాసం చేయాల్సి వచ్చింది, అసలు దేవుడు ఆయన ఎలా డీల్ చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మరి పేతురు వారందరికి కూడా వివరించడం జరుగుతుంది. అందుకే ఇక 4 నుంచి మనం చూస్తే అందుకు పేతురు అని అక్కడ రాయబడింది కదండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 4వ వచనం. అందుకు పేతురు మరి మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. ఎవరైతే ఆయన అపార్థం చేసుకున్నారో, ఎవరైతే ఆయన కొర్నేలి ఇంటికి వెళ్ళడము, అన్యుల దగ్గరికి వెళ్ళడం, వారికి సువార్త చెప్పడం, వారితో సహవాసం చేయడం తప్పుపట్టారో వారికి ఇప్పుడు ఇవన్నీ కూడా అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరించే క్రమంలో ఇలా చెప్తున్నాడు కదా. మరి 5వ వచనం, నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను,
ప్రాకెడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నేను నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశం నుండి, దేవుడు పవిత్రం చేసింది నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చాను. ఇలాగు ముమ్మారు అంటే 3 సార్లు ఇలాగ దేవుడు మరి ఆయనకి జంతువులని చూపించడం, వాటిని తినమని చెప్పడం, లేక దేవుడు పవిత్రపరిచింది నీవు దాన్ని అపవిత్రమని ఎంచవద్దని చెప్పడం, 3 సార్లు మరి ఆకాశం నుండి దేవుడు తనతో మాట్లాడడం, ఆ విషయాన్ని వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగ ముమ్మారు జరిగెను. తర్వాత అదంతయు ఆకాశంలోకి తిరిగి తీసుకుని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడినటువంటి 3 మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉండరి. అప్పుడు ఆత్మ, అక్కడ ఆత్మ అని మీ బైబిల్లో ఉంది కదండి, అది ఏ లెటర్స్ లో ఉందండి? స్మాల్ లెటర్స్ లో ఉందా, బోల్డ్ పెద్ద అక్షరాల్లో ఉందా? బోల్డ్ లెటర్స్ లో ఉంది కదండి, పెద్ద అక్షరాల్లో. సో పెద్ద అక్షరాల్లో బోల్డ్ లెటర్స్ లో ఉందంటే అర్థం ఏంటి? మీకు ఒకసారి చెప్పాను ఇంతకుముందు, అందుకు అడుగుతున్నా. అది గాడ్ స్పిరిట్ ని ఇండికేట్ చేసి. ఎస్, అది మన స్పిరిట్ కాదు, అంటే మనుషుల యొక్క ఆత్మ. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు కదా, శరీరము, ప్రాణము, ఆత్మ, మనల్ని 3 విధాలుగా చేశాడు. సో మనకు ఆత్మ ఉంది. కానీ ఇక్కడ పెద్ద అక్షరాలు బైబిల్లో ఉందంటే అది ఎవరి ఆత్మకు గుర్తండి? పరిశుద్ధాత్మకు గుర్తు. అంటే త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ గుర్తు. కాబట్టి ఆత్మ దేవుడే, పరిశుద్ధాత్ముడే పేతురుతో మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది కదా. అందుకని 12లో అప్పుడు ఆత్మ ఏమని చెప్తున్నాడు పేతురుకి? నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళుము అని నాకు సెలవిచ్చింది. సో నీవు భేదమేమియు అంటే అప్పటిదాకా అతడు ఇలాగా మరి యూదులు వేరు, అన్యులు వేరు, మరి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, వారిని దేవుడు తృణీకరించారు, ఓకే, అసలు మేమే పరలోక రాజ్యానికి వెళ్తాము, ఇంకెవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. చూడండి, కొంతమంది ఆ టైప్ థింకింగ్ లో ఉంటారు. ఓకే, అది కరెక్ట్ కాదని. వాస్తవంగా పేతురు ఎవరండి? ఆయన మరి వాక్యం తెలిసిన వ్యక్తే, దేవుని సేవకుడే, సువార్త ప్రకటించే బోధకుడు, ఇంకా చెప్పాలంటే 12 అపోస్తలులకి నాయకుడిగా కూడా వ్యవహరించిన వ్యక్తి. మనం చూసాం 2వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో పెంతెకోస్తు దినమున సుమారు 16 దేశాల నుంచి కూడా అక్కడ ఆ పెంతెకోస్తు అనే పండుగను జరుపుకోవడానికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఒక నాయకుడిగా నిలబడి లీడ్ రోల్ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని ఎలాగ సువార్త ప్రకటించాడో మనం చూసాం. అయితే అయినా కూడా ఆయనలో కూడా ఒక మరి ఇటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఆయన అన్యులకు వెళ్ళలేకపోయాడు కదా. అందుకని ఇప్పుడు ఆత్మ చాలా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెబుతూ, నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళు అని చెప్పినప్పుడు వారందరూ కూడా వాళ్ళతో కూడా వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి ప్రవేశించాము. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకొని, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ 2 దర్శనాలు మనం చూసాం 10వ అధ్యాయంలో. ఒకవైపు కొర్నేలికి దేవుడు ఒక దర్శనం చూపించి ఏం చేయాలో దేవుడు ఆయనతో చెప్పాడు. ఇంకొక వైపు పేతురుకు కూడా దేవుడు దర్శనం చూపించి నువ్వు కూడా ఏం చేయాలో చెప్పారు. సో కాబట్టి అక్కడ రెండింటి కూడా మ్యాచింగ్ అనేది ఉంది. అంటే దేవుడు ఒక విషయాన్ని బయలుపరచాలి అంటే దేవుడు అటు ఇరువైపులో కూడా దేవుడు తెలియపరుస్తాడు చాలా సందర్భాలలో. కాబట్టి ఇక్కడ ఆ విషయాలన్నీ కూడా అంటే నేనేదో ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళడమే కాదండి. అంటే ఇది చెప్తున్నారుగా యూదులందరికీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు మరి పేతురు కొర్నేలింటికి వెళ్ళడానికి తప్పుపడుతున్నారు, వాదనలోకి దిగుతున్నారు, అతను విమర్శిస్తున్నారు. కాబట్టి పేతురు ఏం చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇదంతా కూడా వారికి అన్ని కూడా ఒక్కొక్కటి మరి వివరిస్తూ ఉన్నాడు. ఇది నేనే కాదు, నేనే ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి వెళ్ళలేదండి, అసలు నాకు వెళ్ళే ఆలోచన కూడా నాకు లేదు, ఆ ప్లాన్ కూడా నాకు లేదు, దేవుడు నాకు దర్శన రూపంలో ఇలాగా చెప్పాడు. నాకే కాదు దేవుడు దర్శనం ఇచ్చింది, అటువైపు అన్యుడు అయినటువంటి కొర్నేలికి కూడా దేవుడు ఏం చేశాడు? ఒక దర్శనం ఇచ్చాడు. సో ఆయన కూడా ఏం చేయాలో పేతుర్ని పిలిపించుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా చెప్పడం, అది కూడా జరిగింది. అంటే 2 దర్శనాలు, అటు కొర్నేలికి దేవుడు మాట్లాడాడు, పేతురుతో కూడా దేవుడు మాట్లాడాడు కదండి. సో ఇప్పుడు ఆ 2 సందర్భాలను కూడా ఇక్కడ పేతురు వీళ్ళందరికీ కూడా వివరిస్తున్నాడు ఈ వాక్య భాగంలో. మరి
15లో చూస్తే, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. రైట్? ఇప్పుడు చెప్పండి మరి, ఏ అధ్యాయంలో మనం మొదట పరిశుద్ధాత్ముడు వారి మీద దిగడం మనం చూస్తాం? అపోస్తల కార్యాల్లో. In which chapter do we see Holy Spirit coming upon his people for the first సెకండ్ time? చాప్టర్. Yes, correct. Acts 2nd chapter. Yes, Acts 2nd chapter లో 2వ అధ్యాయంలో పెంతుకోస్తు పండుగ దినాన మరి వాళ్ళందరూ కూడా మేడ గదిలో అప్పర్ రూమ్ లో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉండగా అక్కడ మనం చూస్తాం దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి రావడం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకోవడం. మరి అక్కడి నుండి తర్వాత పేతురు అక్కడికి వచ్చినట్లు వారి మధ్యలో నిలబడి సువార్త ప్రకటించి మనం చూస్తాం కదా. సో కాబట్టి ఇప్పుడు పేతురు అక్కడికి వచ్చినట్లు వారందరితో వివరిస్తున్నాడు. ఓకే, అలాంటి మొదట పరిశుద్ధాత్ముడు మన మీదకి ఏ రీతిగా దిగాడు? నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. వారు అంటే ఎవరండి ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పేతురు? అన్యుల గురించి. ఎస్, అన్యుల గురించి. వారు అంటే జంటైల్స్, అన్యులు కదా. సో కాబట్టి వారి మీద కూడా, అంటే అన్యుల మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగాడు అని చెప్తున్నాడు. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని అంటే పేతురు చెప్తున్నాడు. అంటే కొంతకాలం క్రితమే ప్రభు ఇలా మనతో చెప్పారు కదా, ప్రభు మనతో ఉన్నప్పుడు ఏమని, యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాడండి, కానీ నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తానని చెప్పాడు కదా. ఆ మాటను ఆ సందర్భంలో పేతురు జ్ఞాపకం చేసుకున్నాను చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీరు, మనకు అంటే ఎవరు, వారికి అంటే ఎవరు? మనకు అంటే యూదులు, వారంటే వారికి అంటే అన్యజనులు. అన్యజనులు, కరెక్ట్. సో ఆయన పేతురు వాళ్ళకి వివరిస్తున్నాడు కదా. సో మనకు అంటే యూదులు, కాబట్టి మనకు ఎలాగైతే దేవుడు ఆయన ఆత్మను విశ్వాసం చొప్పున అనుగ్రహించాడో దేవుడు వారికి కూడా, అక్కడ ఒక వర్డ్ ఉంది, ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే సమాన వరము. వీలైతే మీ బైబిల్స్ లో అండర్లైన్ చేయండి, లేదంటే రాసుకునే వాళ్ళు పక్కన ఏదైనా చిన్న నోట్బుక్ ఉంటే అందులో రాసుకోండి. సమాన వరము ఇంగ్లీష్ ఎలా ఉందండి? ప్లీజ్ రీడ్ వర్స్ 17 ఇన్ ఇంగ్లీష్. ఎవరైనా 11:17. If then God gave the same gift to them as he gave to us when we believed in the Lord Jesus Christ, who was I that could stand in God's way? ఎస్ అండి, ఇంగ్లీష్ లో అక్కడ సేమ్ గిఫ్ట్ అనేది కదండి, సమాన వరం, సమాన వరం. సో అంటే దేవుడు ఏ రీతిగా యూదులను దేవుడు దర్శించి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు అనుగ్రహించారో, అలాగే ఆయన ఆ రోజు నిలబడి ప్రసంగిస్తుండగా, వాక్యం సువార్త ప్రకటిస్తుండగా సుమారు 3,000 మంది, మనకు తెలుసు కదా, 2వ అధ్యాయం మనం చదివాం. సుమారు 3,000 మంది ముందుకు వచ్చి పేతురుతో, అయ్యా మరి చెప్పండి, మేము ఏం చేయాలి? మరి మీరు సువార్త ప్రకటిస్తుండగా మా హృదయంలో మేము పొడవబడ్డాం, లేక మా హృదయాలు గుచ్చబడ్డాయి, మరి మేము ఏం చేయాలి అని వారు ముందుకు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్తారు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకుంటారు, కాబట్టి మారుమనస్సు పొంది బాప్తిస్మం తీసుకోండి అని వారికి ఆయన చెప్తారు కదా. సో కాబట్టి ఆ రీతిగా యూదులకు దేవుడు ఎటువంటి వరం, లేక ఎటువంటి ఆధిక్యత, ఎటువంటి గిఫ్ట్ లేక ప్రివిలేజ్ లేక ఆపర్చునిటీ దేవుడు వారికి కలిగజేశాడో, ఇప్పుడు వీరికి కూడా అదే సమాన వరము, ఇన్ ద సేమ్ గిఫ్ట్, ఇన్ ద సేమ్ వే. అంటే ఇంకా అక్కడ డిఫరెన్స్ లేదనమాట. అందుకే భేదం ఏమీ లేదు. ఇంకా అందుకే దేవుడు చెప్పినట్టుగా నువ్వు భేదాన్ని చూపించద్దు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంకా మనము అంటే వారికి వీరికి ఇక పక్షపాతం లేకపోతే పార్షాలిటీ లేక ఫేవరెటిజం అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే. నేను లాస్ట్ చాప్టర్ వివరించేటప్పుడు చెప్పినట్టుగా వారు అన్యులైనా, వారు రక్షణ పొందని వారైనా, ఓకే, లేక వారు భయంకరమైన పాపులైనా, లేక వారు స్త్రీలైనా లేక పురుషులైనా, లేక వారు చదువుకున్న వారైనా చదువులేని వారైనా,
ఓకే, వారు ఎక్కడ పుట్టినా, పల్లెటూరులో ఉన్నటువంటి వారైనా, గ్రామాల్లో లేక పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి వారైనా సరే, ఎవరైనా కావచ్చు. రైట్, మనకి ఎన్నో జాతులు ఉన్నాయి కదండి ప్రపంచంలో. సుమారు మరి 800 కోట్లకు పైగా ప్రస్తుత జనాభా ఉంది. కాబట్టి అందరికీ ప్రభు దేవుడే వారిని సృష్టించాడు ఆయన పోలిక చొప్పున. కాబట్టి ఇక ఏ భేదము లేదు. ఓకే, సో కాబట్టి భేదమును చూపించొద్దు అని ప్రభు ఎలాగైతే పేతురుకి తెలియచేశాడో, ఇప్పుడు ఈ సమాన వరం గురించి ఆలోచిస్తున్నాం కదా, మరి మనం ధ్యానిస్తున్నాం కదా. సో దేవుడు యూదులకు ఎటువంటి వరం ఇచ్చాడో, ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడో, ఎటువంటి అవకాశం ఇచ్చాడో, ఆ ఆపర్చునిటీ లేక ప్రివిలేజ్ లేక ఐడెంటిటీ లేక ఎటువంటి స్థానం దేవుడు వారు కల్పించాడో, మరి దేవుడు అన్యులకు కూడా అదే స్థాయిలో మరి ఆయన అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు. అన్యులకు కూడా రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని ఎన్నో, ఒక అవకాశం కాదు, 2 అవకాశాలు కాదు, ఎన్నో అవకాశాలు దేవుడు కల్పిస్తున్నాడు. మరి వారు కూడా మరి స్పందిస్తే సేమ్ వారు కూడా రక్షణ పొందడానికి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేవుడు వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే. మనమే తేడా చూపిస్తాం కానీ, మనమే ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తాం కానీ, ఓకే, కానీ దేవుడైతే ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే. అది ఇక్కడ పేతురు అక్కడ వాళ్ళకి వివరిస్తున్నాడు. సమాన వరం అన్నాడు కదా, సేమ్ గిఫ్ట్. ఓకే, అంటే ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో అప్పుడు ఆయన మనకి ఎటువంటి వరం ఇచ్చాడో అదే వరాన్ని ఇప్పుడు దేవుడు అన్ని జనులు కూడా ఇచ్చాడు. సమాన వరము అనుగ్రహించి ఉండగా ఇక దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఏ పాటి వాడను? అదే ఆ మాట బాగుంది కదండి. దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఏ పాటి వాడనండి? ఇప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటే, అన్ని జనులను రక్షించాలనే ప్రణాళిక ఆయన కలిగి ఉంటే, ఆయన చేసుకుంటూ వెళ్తే మధ్యలో నేనెవరిని ఆపడానికి? రైట్, నేను అపోస్తలుడినే, నేను అందరికీ ఒక విధంగా లీడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తినే. ఓకే, ఆయనకు కూడా కొన్ని ప్రివిలేజెస్, అర్హతలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ బట్ దేవుడు అందరికన్నా గొప్పవాడు కదండి. రైట్, మనం కేవలము మనుషులు, మానవ మాతృలమే. రైట్, సో మనం జస్ట్ ఏదో దేవుడు వాడుకుంటున్నటువంటి చిన్న సాధనాలు మాత్రమే, ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మరి మనం. ఓకే, సో అల్టిమేట్గా మరి కార్యం చేసేది దేవుడే. అందుకే ఈ పరిశుద్ధ అపోస్తుల కార్యాలు కూడా నేనేమి చెప్పానండి, పరిశుద్ధాత్మ కార్యాలు. సో దేవుడే జరిగిస్తున్న కార్యాలు. అయితే మనలను దేవుడు ఉపయోగించుకొని సాధనాలుగా, ఓకే, సో మన ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు కార్యం చేస్తుంటే నేనెవరి నుండి ఆపడానికి? దేవుడు అన్ని జనులను రక్షించాలని ప్రణాళిక ఆయన కలిగి ఉంటే నేనెవరిని ఆపడానికి? అంటే నేను ఆపాలని అనుకున్నా, మరి నా వల్ల అవుతుందా? నా వల్ల అవ్వదు కదా. సో కాబట్టి ఇప్పుడు పేతురు చాలా ఓపెన్ అయ్యాడు. ఓకే, మనం కూడా అలాగా ఓపెన్ మైండ్తో ఉండాలి. మనం కూడా అలా ఓపెన్ హార్ట్తో మనం కూడా ఉండాలి. మనం దేనికి ఒకదానికి ఫిక్స్ అయ్యి ఉండకూడదు. రైట్, ఆ విషయానికి వస్తే మనం దేని గురించి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది దేవుని చిత్తం గురించి ప్రార్థించండి అంటుంటారు. మంచిదే, సంతోషం. అయితే అలాగా అది ఏ విషయమైనా కావచ్చు. ఓకే, దేవుని చిత్తం, గాడ్స్ విల్. ఓకే, ఇన్ యువర్ సే మ్యారేజ్ ఆర్ జాబ్ ఆర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, లేకపోతే వాట్ ఎవర్, చిల్డ్రన్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మరి మనం దేవుని చిత్తము గురించి అన్నప్పుడు, ప్రార్థించేటప్పుడు మనమంటూ ఒకదానికి ఫిక్స్ అవ్వకూడదు. ఓకే, మనమంటూ ఒక థాట్, మనకున్న ఒపీనియన్, మనకున్న అభిప్రాయం, మనకున్న ప్లాన్కి మనం ఫిక్స్ అవ్వకూడదు. మన మైండ్ని ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్, అలాగే న్యూట్రల్గా అంటాం కదా. రైట్, న్యూట్రల్గా. సో మరి మనం బండి నడుపుతున్నప్పుడు న్యూట్రల్, ఎన్ అనే ఒక సింబల్ మనం చూపిస్తుంది. లైక్ గేర్లో లేకుండా ఉన్నప్పుడు అది న్యూట్రల్గా ఉంటుంది అనమాట. సో అటుగా అది ఇటుగా జస్ట్ న్యూట్రల్లో ఉందన్నమాట. సో అలాగా మన మైండ్ని న్యూట్రల్లో ఉంచుకొని, అదే ఓపెన్ మైండ్ ఆర్ ఓపెన్ హార్ట్ ఇస్ నథింగ్ బట్ మన మైండ్ని న్యూట్రల్గా ఉంచుకొని మరి మనం ప్రార్థించాలి ఏ విషయం గురించి అయినా. అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో మనతో, ఆ పర్టికులర్ మ్యాటర్లో దేవుడు తన చిత్తం మన పట్ల ఎటువంటిది చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళే ఒక దానికి ఫిక్స్ అయిపోయి, ఓకే, మరి ఒక ఒపీనియన్కి వచ్చి ఒక ఒపీనియన్ వాళ్ళే, ఒక డెసిషన్ వాళ్ళే ముందు తీసేసుకొని ఓన్గా, సెల్ఫ్గా అప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అప్పుడు మోస్ట్ లైక్లీ ఏం జరుగుతుందంటే, ఎక్కువసార్లు జరిగేది ఏంటంటే వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ముందే ప్రీ ఆక్యుపైడ్గా ఏదైతే అనుకున్నారో మైండ్లో, మరి అదే చేయడానికి ఇష్టపడతారు. సో మనమైతే అలా కాదు. సో వీ షుడ్ బి ఓపెన్
విత్ ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్. ఓకే, ఆస్క్ గాడ్ ఫర్ హిస్ విల్. సో ఆయన చిత్తం అనేది మన జీవితంలో అలాగ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు పేతురు ఓపెన్ అయ్యాడని చెప్పొచ్చు. ఇదంతా ఎపిసోడ్ అంతా జరిగిన తర్వాత ఓకే, ఆయన ప్రార్థన చేయడం, దర్శనం చూపించడం, ఓకే, తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, వీళ్ళు వచ్చి ఆయనతో ఆర్గ్యూ చేయడం, ఓకే, అప్పుడు ఆయన ఒక విధంగా తన యొక్క ఓపెన్ హార్ట్ ని చెప్తూ దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఏ పాటి వాడను. కాబట్టి నేను కోర్స్ నేను ఒక నాయకుడిగా ఉన్నాను, అపోస్తలుడిగా ఉన్నాను, ఓకే. సో అందరూ నేను చెప్పే మాటలు వింటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం నేను మరి నాకు కూడా అధికారి నాయకుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడికి సార్వభౌమాధికారం గలవాడు, గాడ్ ఈజ్ సోవరెన్. అలాగే సంఘానికి మరి శిరస్సు కూడా ఎవరు? పాస్ట్ గారు కాదు, సంఘానికి శిరస్సు క్రీస్తు అని బైబిల్లో ఉంది. సో క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఓకే, పాస్టర్ ఈజ్ నాట్ ద హెడ్. అఫ్ కోర్స్ దేవుడు ఆ లీడర్షిప్ పొజిషన్ లో పాస్ట్ గారిని పెట్టి ఉండొచ్చేమో, ఓకే. సేమ్ టైం కాంగ్రిగేషన్ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు వినాలి. బట్ ఫర్ హిమ్, ఆయనకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు చెప్పినట్లుగా మరి ఆయన కూడా నడుచుకోవాలి. ఆయనకు అధికారి, ఆయనకు కాపరి, ఓకే, క్రీస్తు అల్టిమేట్లీ. సో క్రైస్ట్ బికమ్స్ ద హెడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, క్రీస్తు సంఘానికి ఆయనే శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు తను కొంచెం మైండ్, హార్ట్, ఓకే, ఆయన ఒపీనియన్స్ అన్ని కూడా ఇప్పుడు మారుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే వచ్చి వీళ్ళు అతనితో ఆర్గ్యుమెంట్లకు దిగారో అక్కడున్న వాళ్ళు కొంతమంది, అప్పుడు ఈయన కూడా విషయాలను కూడా చాలా స్పష్టంగా వారికి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు కార్యం చేస్తూ ఉంటే మరి మరి నేను ఎవరినండి అడ్డగించడానికి నేనే పాటి వారిని అని ఆయన ఆ యొక్క రియలైజేషన్తో మాట్లాడుతున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్. అందుకే నేను ఇచ్చిన టైటిల్ పీటర్స్ డిఫెన్స్. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కొంతమంది మన దగ్గర కూడా వచ్చి, ఓకేనా, మనతో ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని విమర్శించేవారు ఉండొచ్చు, మనలను అపార్థం చేసుకునేవారు మన చుట్టూ బోల్డ్ మంది మనకుంటారు. అంటే మన ముఖ్యంగా మన విశ్వాసాన్ని బట్టి మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, తప్పుగా మాట్లాడేవారు ఉంటారు. అయితే మనం ఏం చేయాలి ఆ పరిస్థితిలో? సింపుల్, జస్ట్ లైక్ వాట్ పీటర్ హ్యాస్ డన్. పీటర్ ఏం చేశాడు? చక్కగా ఆయన వారికి వివరించాడు. మనం చూసాంగా వచనంలో ఏముంది, వర్స్ 3-4 చూసాం కదా. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పాను. కాబట్టి మనము ఈ రీతిగా ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి, మీరెందుకు ప్రభుని నమ్ముకున్నారు, మీరెందుకు ఇది చేయట్లేదు, మీరెందుకు అది చేయట్లేదు, మీరెందుకు, ఓకేనా, మరి ఆ మతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారేంటి, లేకపోతే ఇలాగా మనల్ని అపార్థం చేసుకుంటూ తప్పుగా కనుక మాట్లాడితే మనం ఏం చేయాలంటే మనము మౌనంగా ఉండకూడదు. అయితే మనం మౌనంగా ఉండకూడదు, ఏం చేయాలి? వారికి వివరించాలి. పేతురు ఎలాగైతే వారికి వివరించాడు, రైట్. తర్వాత ఇదే పేతురు మనకు బైబిల్లో, ఓకే, 2 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల పేర్లు ఏంటి చెప్పండి? మొదటి పేతురు గ్రంథం, రెండో పేతురు గ్రంథం. రైట్, గుడ్. మొదటి పేతురు, రెండో పేతురు పత్రికలు ఆయన రాశారు కదా, రైట్. ఇప్పుడు ఆ పత్రికల్లో ఎవరైనా చెప్పగలరా? ఆ పత్రికల్లోనే ఒక చోట ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి అడిగితే, ఓకే, మీ విశ్వాసం గురించి ఆ ప్రశ్న, ఈ ప్రశ్న, ఆర్గ్యుమెంటు, అది ఇది అడిగితే మీరు తప్పకుండా వారికి సమాధానం చెప్పాలి అన్నారు ఒక చోట. జస్ట్ మీ క్లూ ఇస్తున్నా, మరి చెప్పండి ఎక్కడుంది? సాత్వికముతో మీరు సమాధానాన్ని చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని కూడా అన్నారు ఆయన. సో ఆ మాటలు చెప్పాను. ఆ రెఫరెన్స్ ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ పీటర్ 3:15. గుడ్. 3:15. వెరీ గుడ్. ఓకే, చదువు మరి. రైట్, కొన్ని వచనాలు నేను చెప్తుంటాను కదండి, మీరు కొన్ని యూ షుడ్ నో బై హార్ట్. కొన్ని వచనాలు మీరు కంఠస్థం చేయాలని కూడా చెప్తూ ఉంటాను, రైట్. నేను అలా చేస్తూ ఉంటాను. కొన్ని వచనాలు, ప్రాముఖ్యమైన వచనాలు, మొత్తం బైబిల్ మనం ఎవరు కంఠస్థం చేయలేమనుకోండి. కాకపోతే అక్కడ కొన్ని వచనాలు మనం వాటిని కంఠస్థం చేసి ఉండాలి. అందులో ఒకటి ఇది, మొదటి పేతురు 3:15. మన తెలుగులో 15-16 కలిపి ఉంటాయి. చదవమ్మ మరి. తెలుగులోను, తర్వాత సిస్టర్ సరళ గారు మీరు ఇంగ్లీష్ కూడా చదవండి తర్వాత.
నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలు, గుడ్. ఇప్పుడు 15:16 ఇంగ్లీష్ లో కూడా అండి. చదవండి సిస్టర్. ఫస్ట్ పీటర్ 15:16. 3:15. 15:16. But in your hearts honor Christ the Lord as holy, always being prepared to make a defense to anyone who asks you for a reason for the hope that is in you, yet do it with gentleness and respect, having a good conscience, so that when you అంతేనండి. చాలండి. అది థ్యాంక్ యూ అండి. సో గుర్తు పెట్టుకుంటే వీలైతే కంఠస్థం కూడా చేయండి, ఎందుకంటే ఆ పేతురు అదే మాట చెప్పారు. ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతారండి. కమ్ అగైన్ ప్లీజ్. ఓకే. But in your hearts honor Christ the Lord as holy, always being prepared to make a defense to anyone who asks you for the reason for the hope that is in you, yet Sorry, do thank it you. with gentleness and respect. గివ్ ఎ డిఫెన్స్ అన్నారు కదా, ఆ డిఫెన్స్ అండర్లైన్ చేయండి. ఆ సేమ్ వర్డ్ మీరు ఇక్కడ నా స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి, పీటర్స్ డిఫెన్స్ అనేది, రైట్? సో ఇప్పుడు ఆయన ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అంటే, అక్కడ మీ విశ్వాసముకు హేతు అడిగే ప్రతి వారికి మీరు ఎల్లప్పుడూ కూడా సాత్వికముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి, డిఫెన్స్ ఇవ్వడానికి అన్నారు అని చెప్తున్నారు కదా. ఎందుకు అలాగా ఆయన చెప్పగలిగారంటే, హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఏబుల్ టు గివ్ ద డిఫెన్స్ టు దీస్ పీపుల్ హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తల కార్యాల్లో మనం ఈరోజు స్టడీ చేస్తున్న 11వ అధ్యాయంలో వాళ్ళంతా వచ్చారు యెరూషలేము నుంచి, యూదయ నుంచి. ఓకే, విన్నారు, న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. అన్యులు కూడా ఇప్పుడు ప్రభుని అంగీకరించారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారని. దానికి మెయిన్ ఎవరు దీని ఇనిషియేటివ్ తీసుకొని చేశారంటే, మరి పేతురు ఇలా చేశాడని తెలిసినప్పుడు వాళ్ళు అసహనంతో, కోపంతో ఇతని దగ్గరికి వచ్చి మరి విమర్శిస్తూ, ఆర్గ్యుమెంట్ చేస్తూ, రాంగ్ గా అది ఇది అడుగుతున్నారు, రైట్? అప్పుడు పేతురు మరి మౌనంగా లేడు, రైట్? ఏం చేశారు? 11:4 ప్రకారం, అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పాను. అక్కడ ఆయన డిఫెన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ. అంటే ఫస్ట్ నుంచి కూడా ఏం జరిగిందో, ఓకే, ఎక్కడ కూడా ఏది మిస్ చేయకుండా ఖచ్చితంగా పక్కా, ఓకే, ఇన్ఫర్మేషన్ ని ఆయన వారికి అందించడం జరిగింది. అంటే దేవుడు అసలు ఏ రీతిగా జోక్యం చేసుకున్నాడు, దేవుడు ఎలా మాట్లాడాడు, అసలు ఏం జరిగింది, ఈయన అభిప్రాయం ఏంటి, దేవుడు ఎలాగ అభిప్రాయం మార్చేశాడు, ఓకే, కంప్లీట్ గా ఆయన స్పష్టంగా వివరించాడు, ఆ డిఫెన్స్ ఇచ్చాడు. ఓకే, సో అదనమాట. సో పేతురే చెప్పాడు అక్కడ. కాబట్టి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వర్స్. మొదటి పేతురు 3:15-16 గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది వస్తారు, రైట్? మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ బంధువుల్లో కొంతమంది కావచ్చు, మీ నైబర్స్, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేక మీరు చదువు, ఇఫ్ యూఆర్ స్టడీయింగ్, అక్కడున్న మీ క్లాస్మేట్స్, జూనియర్స్, సీనియర్స్, ఇఫ్ యూఆర్ వర్కింగ్, ఆ వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్, మీ సీనియర్స్, జూనియర్స్, ఓకే, అలాగ అడుగుతుంటారు కదండి. సో మీరు ఎందుకు యేసు ప్రభువు నమ్ముకున్నారు, లేకపోతే మీరు ఎందుకు చర్చ్కి వెళ్తారు, మీరు ఎందుకు ఇది చేయరు, మాలాగా ఇది చేయరు, మీరు ఎందుకు అలాగని వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు, లేక కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్లు కూడా రావచ్చు కదా. అప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చేయమని చెప్తున్నాను ఇప్పుడు నేను, చెప్పండి. సాత్వికంతో ఆన్సర్ ఇవ్వాలి. ఎస్, సాత్వికంతో వారికి మనం తప్పకుండా సమాధానం చెప్పడానికి మీరు సిద్ధపడి ఉండాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. ఇప్పుడు చాలా మంది అలా అడిగినప్పుడు ఏమోనండి మాకు తెలియదు అన్నట్టు దాటి వేస్తుంటారు కదా. అలాగ మనం చేయొచ్చా? నో. లేకపోతే వాళ్ళు ఒకటి అడిగినప్పుడు ఏమోనండి మాకు తెలియదు అంటే, మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులండి, ఇలా చేస్తున్నాం కాబట్టి మేము ఇది చేస్తున్నామండి అని అలాగ చెప్పడం కరెక్టా? నో, అది కరెక్ట్ కాదు. ఓకే, సో కాబట్టి మీరేం చేయాలంటే, మీరే వ్యక్తిగతంగా వారు ఏ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారో మీ విశ్వాసం గురించి, ముఖ్యంగా అంతే కదండి, ఇది మీ విశ్వాసం గురించి, మీరు ప్రభులో ఎందుకున్నారు, లేకపోతే విశ్వాసులుగా మనము కొన్ని ఎందుకు చేస్తాము, కొన్ని ఎందుకు చెయ్యము, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి అడగచ్చు. అడిగినప్పుడు మరి ఏమోనండి మాకు తెలియదు, లేకపోతే ఇంకా మా పాస్టర్ గారికి తెలుసు, లేకపోతే ఇంకా మేము మా ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ అండి, ఇలా ఏదో వెళ్ళిపోతున్నాము, అంతేగాని మాకు దాని గురించి ఏమీ తెలియదండి, అలా చెప్పకూడదు మీరు. ఓకే, ఆ పరిస్థితిలో మీరే వారికి వివరించాలి, రైట్? వివరించాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి సంగతులు కదండి. అందుకే ఇలాంటి మనకి యొక్క బైబిల్ స్టడీలో
ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది మనకెంతగానో యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, రైట్? సో రేపు పొద్దున ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ప్రభు గురించి కానీ, విశ్వాసం గురించి కానీ, మరొకటి గురించి కానీ, మనం వారికి స్పష్టంగా యూ నీడ్ టు గివ్ ఏ డిఫెన్స్. అక్కడ మనమేమి వారిని ఓకేనా అఫెన్సివ్ వేలను తిట్టక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ సాత్వికముతో అనుంది కదా, సాత్వికంతో లేక ప్రేమతో సత్యాన్ని చెప్పాలి. యూ మస్ట్ టెల్ ద ట్రూత్. ఆ సత్యం కూడా మనము ఏదో వాళ్ళని హర్ట్ చేసే రీతికి ఏమి అవసరం లేదు. ప్రేమతోనే, సాత్వికంతోనే సత్యాన్ని మాత్రం ఖచ్చితంగా మరి మనం ఉన్నట్టుగా ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు, రైట్? ఎందుకు మనం క్రీస్తుని అంగీకరించాం అవన్నీ కూడా మరి మనం చెప్పగలగాలి, రైట్? సరే, అవి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఇక్కడ ఈ మొదటి సెక్షన్లో. మొదటి 18 వచనాల్లో ముఖ్యంగా 17వ వచనం మనం చూసినప్పుడు పేతురే ఒక సరైనటువంటి అవగాహనకి ఆయన ఇప్పుడు వస్తున్నాడు అనమాట. నౌ హీస్ కమింగ్ టు ఎ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, జీసస్ ఎవరు, సువార్త ఏంటి, ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడు కార్యం చేయాలనుకుంటే మధ్యలో నేనెవరినండి అడ్డగించడానికి అని ఆయన చాలా ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో విషయాలు అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఓకే, సరే. కాబట్టి అక్కడ నుంచి నేర్చుకునే పాఠం ఏంటో ఇప్పుడే మీతో చెప్పాను. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే అడిగినప్పుడు మీరు వారికి చెప్పగలగాలి. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు అడగచ్చు అని మీరు ముందే ఊహించి కూడా ఏం చేయాలి, మీరు కొంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రేయర్ఫుల్గా ప్రేయర్ చేయాలి. దానికి తగినట్టుగా మనం వాక్యాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనకి జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఎందులో ఉన్నాయండి? ఏ పుస్తకంలో ఉన్నాయి? బైబిల్. ఎస్, సెక్యులర్గా వేరే ఏ పుస్తకాల్లో ఉండదు. ఏ స్టడీస్ మీరు చేసిన ఇంజనీరింగో లేకపోతే మెడిసినో, ఓకేనా, ఫిలాసఫీలోనో, సైకాలజీలోనో ఎక్కడ ఉండవు. మన మనుషులకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఎందులో ఉన్నాయండి? వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అందుకే మనం వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు మరి మనం విషయాలు మనం గ్రహిస్తాం, తర్వాత వాళ్ళు కూడా చెప్పగలుగుతాం. ఓకే, రైట్. ఇప్పుడు మీరే 18వ వచనాన్ని చదివి ఎవరైనా మీరే చెప్పండి. ఎప్పుడైతే పేతురు ఇలా మాట్లాడాడో, వారికి అన్ని కూడా మొదటి నుంచి పోసుకొచ్చినట్టుగా అన్ని వివరించాడో, అప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే ఎవరైతే అతను విమర్శించారో వాళ్ళు ఏం చేశారో చెప్పండి మీరే. ఎవరైనా త్వరగా ఒక మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. 18 మీరే చదివి పర్సనల్గా చదువుకోండి, లోపలే చదువుకొని మీరు చెప్పండి ఏం జరిగింది, వాళ్ళు ఎలా స్పందించారు పేతురు చెప్పిన మాటలకి. From verses 4 to 17 you're telling. Which one you want us to read? Yeah, come back to Acts 11:18. Yeah, there I'm there. అది మీరు 18 verse 18 మీరే చదువుకోండి మనసులో చదువుకొని చెప్పండి వాళ్ళ స్పందన ఎలా ఉంది అప్పుడు. మరేమి అడ్డేమి చెప్పక. ఓకే, అదొకటి చేశారండి, కరెక్టే. జోసఫ్ బ్రదర్ చెప్పారు, కరెక్టే అన్నారు. ఇంకోటి కూడా ఉందండి అక్కడ, అడ్డు చెప్పలేదు, ఇంకేం చేశారు? దేవుని మహిమపరిచారు. అవును, ఫస్ట్ వాళ్ళు అడ్డు చెప్పరు. అప్పుడు దాకా ఏం చేశారంటే అడ్డు చెప్పారు కదా, అప్పుడు దాకా ఏదో ఒక ఆటంకం కలిగజేయాలని చూశారు. పేతురుతో వాదనలోకి దిగారు, ఆర్గ్యుమెంట్లోకి దిగారు. వాళ్ళే ఫస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే, తర్వాత మరి వాళ్ళు పేతురుతో లీడర్తోనే ఆర్గ్యుమెంట్లు దిగారు, రైట్? మనకు కూడా కొంతమంది అలాంటి వాళ్ళు వస్తుంటారు కదా, వాదనలోకి దిగేవారు, విమర్శించేవారు. సో అయితే ఎప్పుడైతే పేతురు ఇవన్నీ వివరించాడో అప్పుడు చూసారా, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా నోర్లు మూయబడ్డాయి, సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి అసలు ఏం చెప్పాలని తెలియట్లేదు. మామూలుగా సైలెంట్ అవ్వడమే కాదండి, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా గ్రహించారు. గ్రహించి ఇంకా పేతురు చెప్పిన ఏ మాటలకు అడ్డు చెప్పలేక అప్పుడు ఒక రియలైజేషన్ లోకి వచ్చారు, అండర్స్టాండింగ్ లోకి వచ్చారు. ఏ అండర్స్టాండింగ్ అంటే, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అని ఇంక వాళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అంటే అర్థమైనప్పుడు వాళ్ళకి, ఓకే, దేవుడు అన్యజనుల మధ్య కూడా ఇప్పుడు కార్యం చేస్తూ ఉన్నాడు, అన్యజనుల హృదయాలను కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు, రైట్? దేవుడు మరి వారి యొక్క హృదయాలను కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఓకే, ఆ విషయాన్ని
మరి వాళ్ళు కూడా గ్రహించారు. గ్రహించి అప్పుడు ఏం చేశారంటే అది చెప్పుకుంటూ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలు చెప్పుకుంటూ వాళ్ళు కూడా దేవుణ్ణి చివరికి ఏం చేశారండి? దేవుణ్ణి మహిమపరిచరి. ఎస్, దే ఆల్సో ప్రైజ్డ్ గాడ్. సో కాబట్టి అది జరుగుతుందండి. ఎప్పుడైతే నేను ఎవరైతే మన దగ్గరకు వచ్చి విమర్శిస్తూ, లేకపోతే వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ, లేకపోతే మనల్ని అపార్థం చేసుకుని ఉంటారో, వారి దగ్గర మనం ఒక సరైన రీతిలో వారి కనుక మనం వివరించగలిగితే, దేవుని ప్రేమను వారికి చెప్పగలిగితే, వాక్యాన్ని సరైన రీతిలో వివరించగలిగితే, లేక నీ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు అన్ని కూడా నువ్వు ఎందుకు ఇప్పుడు విశ్వాసంలో ఉన్నావు, ఎందుకు ఈ మార్గంలో ఉన్నావు, ఓకే, అన్ని కూడా నువ్వు వివరించగలిగితే, రైట్, సో దేవుడు తప్పకుండా వారి హృదయాలను దేవుడు దర్శిస్తాడు. ఓకే, సో కాబట్టి మనకు ఒక పెద్ద పనే ఉందని చెప్పచ్చు. మనకు పెద్ద ప్రాజెక్ట్ వర్క్ దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అంటే, రైట్, మనం ఏ విశ్వాసాన్ని మనమే ఎరిగి ఉన్నామో అది మనకే ఉంచుకోకుండా ఇతరులకు దాన్ని పంచాలి. అందుకే ఈ సువార్త ప్రకటించేటటువంటి గొప్ప భారం, బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. సో దీన్ని మనం ఎలా చేస్తున్నామో అది మనం జాగ్రత్త పడాలి. అక్కడ మనం ప్రజలకు సరైన రీతిలో దేవునికి సువార్త ప్రకటించగలిగితే అప్పుడు వాళ్ళు కూడా గ్రహిస్తారు. ఓకే, దాది పాజిటివ్గా మనం ఆలోచిస్తే. రైట్, ఒక నిమిషం దాన్ని నెగిటివ్గా ఆలోచిద్దాం. ఒకవేళ పేతురే గనక రైట్ డిఫెన్స్ ఇవ్వలేకపోయి ఉంటే అక్కడ ఏం జరిగి ఉండేదండి? సరైన రీతిలో పేతురు మాట్లాడకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అనుకుంటున్నారు? అక్కడ అపార్థం చేసుకునేవాళ్ళు. కరెక్ట్, అవునండి, మిస్అండర్స్టాండింగ్. కరెక్టే. సో వాళ్ళు ఆ అపార్థంలోనే ఉండిపోయేవారు, అజ్ఞానంలోనే ఉండిపోయేవారు, అంధకారంలోనే ఉండిపోయేవారు. రైట్, వాళ్ళు సత్యాన్ని తెలుసుకునేవారు కాదు కదా. చూసారా? సో కనెక్షన్. అందుకే హౌ వి రెస్పాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా స్పందిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమండి. సో కాబట్టి అది సో అలాగా వాళ్ళు కూడా గ్రహించడం మాత్రం కదా, వాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు. మంచిది, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి. రైట్, ఒక్కొక్కరు 3 వచనాలు చదవాలండి. స్టార్టింగ్ ఫ్రమ్ 19 టిల్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఒక్కొక్కరు 3 వచనాలు చదవండి. అందరూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. రైట్, అందరూ 3 వచనాలు. విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోక్య ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియలో కొందరును, కుర్నేలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోక్యయు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారి అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చాలండి. నెక్స్ట్ ఇంకొక ఎవరైనా 22, 23, 24 చదవండి. వారు గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయుకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. నెక్స్ట్ అండి ఇంకొకరు 3 వచనాలు, నెక్స్ట్ 3 వర్సెస్. అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. నెక్స్ట్ అండి, వాళ్ళలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకం అంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాను. అలాగన చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఓకే, రైట్.
ఆ టైటిల్ చదవం ఒకసారి, ఏముంది ఈ సెక్షన్ కి ఇవ్వబడిన టైటిల్? ద చర్చ్ ఎట్ అంత్యోక్. ఓకే, అంతియోకయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. ఓకే, రైట్. సో గమనించండి, మనం మొదటి 11, 12 అధ్యాయాల వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవ్యానికి ఆ రోజుల్లో ఆదిమ శతాబ్దంలో ఫస్ట్ సెంచరీలో అర్లీ చర్చ్లో ఆదిమ సంఘంలో క్రైస్తవ్యానికి కేంద్రము ఏంటి అంటే ద హెడ్ క్వార్టర్స్ ఫర్ క్రిస్టియానిటీ యెరూషలేం. తర్వాత ఎప్పుడైతే హింసలు వారికి ప్రారంభమయ్యాయో ఆ సంఘం మీదకి, వాళ్ళందరూ కూడా అప్పుడు యూదయాకి, సమరయకి వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు, స్కాటర్ అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు తర్వాత అక్కడ అన్యజనులను రక్షించడం ద్వారా అన్యజనులను కేంద్రంగా చేసుకున్నటువంటి ఒక ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు. ఆ ప్రాంతం పేరే అంతియోకయ. మీరు ఒకసారి మీ బైబిల్ చివరి తీసుకురండి, లాస్ట్ పేజ్కి వస్తే ఇక్కడ ఇలాంటి ఒక మ్యాప్ ఉంది కదండి బైబిల్లో. ఆ మ్యాప్ ఒకసారి చూడండి. ఆ మ్యాప్ హెడ్డింగ్ ఏముంది? అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అనే మ్యాప్ చూస్తున్నారా? అందరూ ఒకసారి ఓపెన్ చేయండి మీ బైబిల్, లాస్ట్ పేజ్కి రండి. మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్ లో అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఉంది. రైట్, చూస్తున్నారు కదా. అందులో అంతియోకయ అంటే మీకు రైట్ సైడ్ ఉంటుంది చివర్లో. ఓకే, మేబీ మిడిల్ సమ్వేర్ హియర్. ఇక్కడ ఈ అరేబియాకు కప్పదోకి మధ్యలో అంతియోకయ అని ఉంది కదండి చివర్లో, ఇక్కడ అంతియోకయ. సో కాబట్టి ఇది ఈ ప్రాంతము. ఓకే, ఫస్ట్ యెరూషలేం. ఓకేనా? సో క్యాపిటల్ సిటీ ఉండేది. ఓకే, అంటే మీరు ఎలా కిందకి వస్తే స్టార్టింగ్ లో అరేబియా పైన రైట్ సైడ్ లో యెరూషలేం ఉంటుంది. సో ఫస్ట్ క్రైస్తవ్యం ఇక్కడ ప్రారంభించబడింది. క్రైస్తవ్యానికి చాలా కాలం ఇది యెరూషలేం కేంద్ర బిందువుగా ఉంది. ఎప్పుడైతే యెరూషలేంలో ఈ హింసలు ప్రారంభమయ్యాయో క్రైస్తవులకు, అప్పుడు వీళ్ళంతా చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన తర్వాత ఈ యొక్క అంతియోకయ అనే ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు. ఇక్కడ అనేక మంది అన్యజనులు క్రీస్తు తట్టు తిరగడం ప్రారంభమైంది, విశ్వాసులుగా మారారు. ఇంకా ఎంత మట్టుకు క్రైస్తు సువార్త ప్రభావితం చేసింది ఈ ప్రాంతాన్ని అంటే, ఇంకా నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఫర్ క్రిస్టియానిటీ, ఈ క్రైస్తవ్యానికి ప్రధాన కేంద్రము యెరూషలేం కాకుండా అంతియోకయే మారింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వచనంలో చదువుకున్నాం 19లో, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, అంటే ఈ ప్రాంతాలకు చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి వాక్యం బోధింపక మరెక్కడెక్కడ సంచరించారంటే ఫినేకే, కుప్రా, అంతియోకయ. సో ఈ ప్రాంతాల పేర్లు ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్ లో. ఆ యొక్క అంతియోకయ పక్కన, ఓకేనా, ఇటు సైడ్ మీరు చూస్తే కొంచెం టువర్డ్స్ వెస్ట్ వైపు చూస్తే కనుక కుప్రా, ఓకేనా, ఈ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో వాళ్ళు సంచారం చేసి వారు సువార్త ప్రకటించారు. తర్వాత అక్కడ కుప్రీలు, ఓకేనా, కుప్రా అంటే సైప్రస్, ఇంగ్లీష్ లో సైప్రస్ అంటారు. సో ఈ ప్రాంతం, ఓకే, ఈ కుప్రీలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు? కొందరు కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి, చూపించానుగా మ్యాప్ లో ప్లేస్ అంతియోకయకు, అక్కడికి వచ్చి వారు ఏం చేశారు? గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు, అంటే వీరు అన్యులు, యూదులు కాదు, గ్రీసు దేశస్థులు, అన్యులు, వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. చూసారా? సో అంటే ఎప్పుడైతే యెరూషలేములో క్రైస్తవులకు, ఆదిమ సంఘానికి హింస ప్రారంభమైందో, అంటే స్టార్టింగ్ లో వీళ్ళందరూ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభుని తెలుసుకున్నారంటే, ఏ జాతిలో నుంచి క్రైస్తవులుగా మారారు చెప్పండి? ఎక్కువగా ఏ జాతి నుంచి ప్రభుని తెలుసుకున్నారు స్టార్టింగ్ లో? వీళ్ళందరూ ఎవరు? పేతురు, అపోస్తలులు, వీళ్ళందరూ కూడా ఎవరండి? ఏ జాతి? యూదులు. ఎస్, జూయిష్ పీపుల్ కదా, యూదులు. సో వారే అందరూ కూడా ప్రభుని అంగీకరించారు. ఇక తర్వాత ఎప్పుడైతే అక్కడ హింస ప్రారంభమైందో అప్పుడు వీళ్ళు ఈ ప్రాంతాలకంతా విస్తరించడం జరిగింది, చెదిరిపోయారు. అంటే ఒక విధంగా దేవర్ ఫోర్స్డ్ అన్నమాట టు గో అవుట్ ఆఫ్ జెరూసలేం. ఓకే, సో వాళ్ళు వెళ్ళి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రీసు దేశపు వారితో, అంటే అన్యజనులతో కూడా వారికి సువార్త ప్రకటించారు
అన్యజనులకు సువార్త ప్రకటించారు. కాబట్టి ఎప్పుడైతే అలాగ వారు సువార్త ప్రకటించారో, ఓకే, మరి మనం చూస్తాం 21 వచనం, ఓకే, మీరు దాన్ని కూడా వీలైతే కంఠస్థం చేయొచ్చు. వర్స్ 21 చదవండి. 21 వచనం ఎవరైనా. ప్రభు హస్తము వారికి తోడై ఉండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అదండి, ఎప్పుడైతే వీరు అన్యుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించారో, ఓకే, సో అప్పుడు దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నది కనుక ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా నమ్మి ప్రభు తట్టు తిరిగారు. రైట్, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మరి మనం చూడొచ్చు. ఏంటి ఆ కాంబినేషన్ అంటే, రైట్, మనము చేయవలసిన పని ఏదైతే ఉందో ఆ పని మనం చేస్తే నెక్స్ట్ ఏంటి, దేవుడు చేయవలసినటువంటి పని దేవుడు చేస్తాడు. రైట్, వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి అక్కడ చెప్పండి. ఏ పని చేశారని చెప్పుకున్నాం ఇప్పుడే. సువార్త ప్రకటించారు. ఎస్, సువార్త ప్రకటించారు. రైట్, సో మన పని, మన వంతు ఏంటంటే సువార్త ప్రకటించడమే. మరి ప్రజలను మార్చే పని, వారి హృదయాలు మార్చే పని, వారి జీవితాలు మార్చే పని, వారి బ్రతుకులు మార్చే పని ఎవరిది? దేవుంది. రైట్ రైట్, అది మనం చేయలేము, అది మన చేతిలో లేవు, అవి మనం బియాండ్ అవర్ ఓకే లిమిట్స్. అది దేవుని చేతిలోనే. దేవుడు ఆ కార్యం తప్పకుండా దేవుడు చేస్తాడు. సో మనం చేయవలసిన పని మనం చేస్తే నమ్మకంగా, సిన్సియర్గా, నెక్స్ట్ దేవుడు చేయవలసిన పనిని దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఆనాడు చూడండి, వీళ్ళేదో పెద్ద అపోస్తలులు, పాస్టర్లు వీళ్ళే కాదు, రైట్, విశ్వాసులు సైతం మరి ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో మరి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. అందుకే నేను కూడా ఎప్పుడు విశ్వాసులకు ఏం చెప్తూ ఉంటాను, పాస్టర్ గారు మాత్రమే కాదండి దేవుని పని చేయాల్సింది, పాస్టర్ గారు మాత్రమే కాదు బయటికి వెళ్ళి సువార్త చెప్పాల్సింది. రైట్, రక్షణ పొందిన ప్రతి విశ్వాసు కూడా ఏం చేయాలి, దేవుని యొక్క సువార్త పని చేయాలి, ఇతరులకి ఖచ్చితంగా సువార్త చెప్పాలి. ఏదో పాస్టర్ గారు చూసుకుంటారులే, నో. ఓకే, సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా క్రొత్త నిబంధన ప్రకారం, రైట్, 1 పేతురు 2:9 ప్రకారం దేవుని దృష్టిలో యాజకుడే లేక యాజకురాలే. 1 పేతురు 2:9 ప్రకారం దేవుడు ఎందుకు మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన యొక్క పనిని మరి మనము చేయాలి. సో కాబట్టి గమనించండి, అక్కడ మనము చేయవలసిన పని ఏదైతే ఉందో అది మరి మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మరి ఆయన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. సో అది ఒక లెసన్ ఇక్కడ మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు హస్తం మనం చెప్పుకున్నాక స్టార్టింగ్ లో, యు నీడ్ టు బిగిన్ టు సీ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. సో కాబట్టి మనం ఈ పని చేస్తూ ఉంటే, ఓకే, ఎవరి హస్తం మనకు తోడుగా ఉంటుందండి? దేవుని హస్తం, దేవుని హస్తం, ప్రభు హస్తం. ఎస్. సో మనుషులు మనకి సహకరించినా సహకరించకపోయినా, మనుషులు మనల్ని అపార్థం చేసుకున్నా లేకపోతే ఇంకొక రీతిలో గాయపరిచినా, ఓకే, బట్ దీనికి సంబంధం లేకుండా, రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ సర్కమ్స్టాన్సెస్, గాడ్స్ హ్యాండ్ విల్ బి విత్ అస్. సో దేవుని యొక్క హస్తం మరి మనకు తోడుగా ఉంటుంది. నేను మీకు ముందే చెప్పినట్టుగా కార్యమంతా జరిగించేది కూడా దేవుడే. జస్ట్ మనం అక్కడ నిలబడితే చాలు. ఓకే, మనం అక్కడ ధైర్యంగా నిలబడితే చాలు, మరి దేవుడే ఆయన మరి కార్యము చేస్తాడు. ఓకే ఓకే, ఇక్కడ స్లైడ్ మీదకి ఒకసారి చూడండి అమ్మా, అది చదువు, సెకండ్ పాయింట్ చదువు. Believers preach to Jews and Greeks, many believe. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? Believers. ఓకే, సో ఇక్కడ ఎవరు ప్రీచ్ చేస్తున్నారు? పాస్టర్సా? మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమేనా? విశ్వాసులు కదండి, అదనమాట. సో కాబట్టి యాజ్ ఎ బిలీవర్ ఆల్సో యూ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. నేను మీకు 7వ అధ్యాయము అలాగే 8వ అధ్యాయం గురించి చెప్పేటప్పుడు, రైట్, అక్కడ మనం చూసాం స్టెఫను మరి ఎవరండి? అప్పుడు అటెండ్ అయిన వాళ్ళు చెప్పండి. స్టెఫన్ ఎవరు? హెలెనిస్ట్. ఓకే, ఫిలిప్ ఎవరు? లేక ఫిలిప్ దగ్గర పరిచయం చేశారు. స్టెఫను ఫిలిప్ ఇద్దరు ఎవరు? అన్నం వడ్డించే. ఎస్, ఎక్కడ?
వాళ్ళ దగ్గర ఎస్. ఓకే. సో అంటే పరిచయం వాళ్ళ చేస్తున్నాను. యాక్చువల్గా ఎందుకు వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు? ఎంతమంది వాళ్ళని అపాయింట్ చేసుకున్నారమ్మా? 7 మెంబర్స్. ఓకే. సో ఏ పని కోసమై? వాళ్ళ దగ్గర పరిచర్య చేయడానికి, అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి. ఓకే. సో మరి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ పెట్టారు కదా, అర్హతలు ఏ అర్హతలు, ఏ 4 క్వాలిఫికేషన్ చూశారు? విశ్వాసం, ఇంకా మంచి సాక్ష్యము, వెరీ గుడ్. జ్ఞానము, పరిశుద్ధంతో జ్ఞానము, ఇంకొకటి ఉంది, స్పిరిట్ పరిశుద్ధాత్మతో ఎవరైనా చెప్పచ్చు. వెరీ గుడ్. ఎవరన్నారు ఏమన్నా? పరిశుద్ధాత్మ. స్పిరిట్ ఫిల్. యా, కరెక్ట్. సో ఓకే, ఆ 4 అర్హతలు వారిలో చూశారు కదా. సో కాబట్టి వాళ్ళు చెప్పాలంటే స్టెఫెను, ఫిలిప్ వాళ్ళు విశ్వాసులు, వాళ్ళేమి ఫుల్ టైం మినిస్ట్రీ, ఒక నాలాగా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండి సేవ చేసేవారైతే కాదు కదా. సో అయితే ఆదిమ సంఘంలో బిలీవర్స్ ఆల్సో ప్రీచ్ ద గాస్పల్. ఓకే. సో కాబట్టి ఈనాటి in which portion we get this 4 points that you mentioned now, because I was not present last week. అది చాప్టర్ 7 అండి, మచ్ ఎర్లియర్ 7. Okay, I'll look into it. Okay, thank you so much. ఓకే అండి. సో అందులో మనం చూస్తాం కాబట్టి వాళ్ళు సాధారణ విశ్వాసులే. ఓకేనండి. తర్వాత వాళ్ళేమి పెద్దగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏమీ కాదు, లేకపోతే హైలీ రిచ్ పీపుల్ అలా కూడా ఏమీ కాదు. ఓకే. లేకపోతే సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అలా కూడా ఏమీ కాదు. చాలా సామాన్యమైన ప్రజలు, జస్ట్ వెరీ ఆర్డినరీ సింపుల్, ఓకేనా, ప్రజలే. ఓకే. బట్ దే షేర్ ది గాస్పుల్ టు ఎవరికమ్మా? ఇక్కడ ఇంకొకసారి సెకండ్ లైన్ ఆన్ ద స్లైడ్, కెన్ యూ రీడ్ ఇట్? Believers preach to Jews and Greeks. యా. ఓకే. సో జూయిష్ పీపుల్, యూదులకి సువార్త ప్రకటించారు. నెక్స్ట్ ఎవరికి ఇక్కడ? గ్రీక్స్ ఎవరని చెప్పాను? అన్యులు. ఎస్. సో కాబట్టి అటు యూదులకు అలాగే అన్యజనులకు కూడా వీళ్ళు కూడా ప్రకటించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో, ఓకే, మనం చూస్తాం కదా 21లో, నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి, మెనీ బిలీవ్. సో ఎందుకు కారణం ఏంటి అంటే, దానికి స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా, వర్స్ 21లో, ప్రభు హస్తము, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ విత్ దెమ్. ప్రభు హస్తం వారికి తోడుగా ఉన్నది కాబట్టే వీళ్ళు సువార్త వెళ్ళినప్పుడు, చెప్పినప్పుడు, వారిని కలుసుకున్నప్పుడు, రైట్, దేవుడే వారికి తోడుగా ఉండి, రైట్, వారి హృదయాలను ప్రేరేపించి, వారి హృదయాలను మార్చి ప్రభు తట్టు తిరిగేలా దేవుడే కార్యం చేశాడు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ లైన్ చదవమ్మా, స్లైడ్ మీద ఉన్నది, 3rd లైన్. Barnabas encourages and strengthens believers. ఓకే. అక్కడ ఇంకా వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, అంటే ఎప్పుడైతే ఈ అంతియోకయ ప్రాంతంలో, ఈ ఫినేకే, కుప్రా, అంతియోకయ పైన చదువుకున్నాం కదా వర్స్ 19లో, ఆ ప్రాంతాల్లో కూడా అన్యులు దేవుని వైపు తిరుగుతున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు అని ఎప్పుడైతే యెరూషలేం అంటే చెప్పాను కదండి, దట్ వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ద క్రిస్టియానిటీ చర్చ్. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విన్నారో, యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, వాళ్ళు ఏం చేశారు, ఇక సంఘాన్ని బలపరచడానికి ఆత్మీయంగా ఒక వ్యక్తిని అంతియోకయకి పంపారు. ఆ వ్యక్తి పేరే బర్నబాస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో కాబట్టి ఆయన పేరే ఈజ్ అ మీనింగ్ ఆఫ్ బర్నబాస్ ఈజ్ అ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహ పుత్రుడు అని ఆయన పేరు. ఓకే. మరి ఆయన ఏం చేశాడు? వర్స్ 23, ఆయన వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాడు. అంటే దేవుని కృపను చూచి అంటే అర్థం ఏంటి? అక్కడ చూసి సంతోషించాడు. దేని బట్టి సంతోషించాడు చెప్పండి? ఇప్పటిదాకా మీరు ఫాలో అవుతున్నారు, చెప్పండి మరి. వీళ్ళు కూడా సువార్తను విని దేవుని అంగీకరించడాన్ని బట్టి. వీరు అంటే ఎవరు అక్కడ? అన్యులు. ఎస్. సో అన్యులు కూడా ఈ అంతియోకయ, ఈ ప్రాంతాల్లో, అంటే వాళ్ళు ఎక్కువగా అంతా కూడా ఆక్యుపైడ్ బై ద జెంటైల్స్ అనమాట. అన్యులు ఆ రోజుల్లో ఆ ప్రాంతాలు నివసించేవారు. సో వారు కూడా సువార్తను ఎరిగి రక్షించబడ్డారని విని, ఆ దేవుడు చూపించిన కృపను చూసి సంతోషించాడు. తర్వాత ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఓకే. ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీరు దాన్ని జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నోట్బుక్ ఉంటే అక్కడ మీరు రాసుకోవాలి. ఏంటంటే, అప్పటి వరకు ఇవాంజలిజం జరిగింది, ఓకేనా, సువార్త
ప్రకటించారు. అది మనం చూసాంగా 21లో అనేకులు ప్రభు తట్టు తిరిగారు. ఓకే, కన్వర్షన్ అనేది జరిగింది. అంటే రక్షణ పొందారు, మార్మన్స్ పొందారు, ప్రభు తట్టు తిరిగారు. ఓకే, ఇప్పుడు గమనించండి, అదొక్కటే చేస్తే సరిపోదు. నెక్స్ట్ బర్నబా చేసిన పని కూడా మనం చేయాలి. సో బర్నబా ఏం చేశాడు అక్కడ, ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో ఆఫ్ వర్స్ 23 చదివి మీరే మరి చెప్పండి. ఏం ఏం ఇంకా మనం మనకున్న బాధ్యత ఇంకోటి ఏంటి? సువార్త ప్రకటించి మాత్రమే కాదని చెప్పాను. ఇప్పుడు మీరే మీ మనసులోనే వర్స్ 23 చదివి మనం చేయవలసిన ఇంకొక పని, బాధ్యత ఏంటో మీరే చెప్పండి. ఎవరైనా సరే మైక్ ఆన్ చేసుకుని చెప్పొచ్చు. Remain faithful to the Lord with steadfast purpose. సిద్ధ హృదయముతో హత్తుకునే వాళ్ళని అందరినీ హెచ్చరించను. రైట్. సో కాబట్టి కేవలం ప్రభువుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కన్వర్ట్ అవ్వడం మాత్రమే కాదు, జస్ట్ రక్షణ పొందడం మాత్రమే కాదు, జస్ట్ బ్యాప్టిజం తీసుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు అందులో ఓకే ఏం చేయాలి మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఇప్పుడు దయచేసి ఎవరైనా ఫిలిప్పీ పత్రిక 2:12 చదవండి. ప్లీజ్ రీడ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 12 యాజ్ ఏ క్రాస్ రెఫరెన్స్. Therefore, my beloved, as you have always obeyed, so now, not only as in my presence, but much more in the absence, work out your own salvation with fear and trembling. For it is God who works in you both to will and to do work. సెకండ్ వర్క్ ఏంటండి? స్వంత రక్షణ కాపాడుకోవాలి. అవును, రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు. నెక్స్ట్ ఖాళీలు పూరించండి, ఫిల్ అప్ ద బ్లాంక్స్. వాట్ షుడ్ వి డూ? రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు, రక్షణలో కొనసాగాలి. ఎస్, రక్షణలో కొనసాగాలి. ఓకేనండి, అందుకే చెప్తున్నారుగా, మీరు మీ రక్షణలో, మీ పొందుకున్న సొంత రక్షణలో కొనసాగించుకొనుడి. ద లాస్ట్ వర్డ్ కెన్ అండర్లైన్ ఫిలిపియన్స్ 2:12. సో అదే పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఇక్కడ యెరూషలేము నుంచి ఎవరు చేస్తున్నారు? బర్నబా. ఓకే, సో బర్నబా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? వారందరికీ ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని అందరినీ, కమ్ బ్యాక్ టు వర్స్ 23 Acts 11, ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొన వల్లని అందరినీ హెచ్చరించను. సో కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ గా, మీరు రక్షణ పొందారు, చాలా సంతోషం. నేను కూడా దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను కూడా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడే ఆగిపోకండి, ఇప్పుడు మీరు రక్షణలో కొనసాగండి, కంటిన్యూ. ఓకే, లేక నెక్స్ట్ ఒక వ్యక్తి సాల్వేషన్ తర్వాత జరగవలసింది స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ డెవలప్మెంట్. సాల్వేషన్, బ్యాప్టిజం తర్వాత జరగవలసింది స్పిరిచువల్ గ్రోత్. సో చాలా మంది రక్షణ పొందుతారు, మార్మన్స్ పొందుకుంటారు, బాప్తిస్మాన్ని తీసుకుంటారు, అక్కడితో ఆగిపోతారు, ఆత్మీయంగా ఎదగరు. ఓకే, సో అయితే మీరు ఇక స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వల్లని అందరినీ హెచ్చరించాడు. ఓకే, మరి అతని గురించి మంచి సాక్ష్యం కూడా ఉంది 24లో. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు అప్పుడు చూసారా? సో ఎప్పుడైతే ఆయన అది చెప్పాడో, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రిజల్ట్ మనం చూస్తాం. వర్స్ 24. వాట్ ఈస్ దట్? 24 చివరిలో ఏముంది? బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. కాబట్టి ఎప్పుడైతే ఆయన కూడా వెళ్ళి ఓకే ఆయన విశ్వాసుల్ని బలపరిచాడు, ఆత్మీయంగా బలపరిచాడు, ఆత్మీయంగా బలపరచడానికి కావలసిన సందేశము, మెసేజ్ వారికి అందించాడో, అప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడ్డారు. ఓకే, కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సువార్త మరి ప్రకటించడం మాత్రమే కాదు, ఓకే, వారిని మరి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు మనం కూడా సహాయపడాలి, తోడ్పడాలి. ఓకే, కాబట్టి నాట్ ఓన్లీ ప్రీచింగ్ ద గాస్పల్, ఇవాంజలిజం మాత్రమేగా, దాన్ని మనం ఫాలో అప్ మినిస్ట్రీ అని కూడా అంటాం. కావాలంటే మీరు రాసుకోవచ్చు, ఫాలో అప్ మినిస్ట్రీ. సో మనం ఒకరి స్వార్థ చెప్పి వదిలేయడం మాత్రమే కాదు, ఏం చేయాలి తర్వాత మీరు వాళ్ళు ఏం చేస్తూ ఉండాలండి? ఫాలో అప్ చేస్తూ ఉండాలి, సో కాబట్టి అప్పుడు ఆత్మీయంగా వారు ఎదగడానికి అది ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా మనం అంతటా అతడు సౌలును వెదుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకి తోడుకొని వచ్చింది. చెప్పాలంటే మరి సౌలు అప్పటికి రక్షణ పొందాడు. మనం చూసాంగా, 9వ అధ్యాయంలో చూసాం. ఓకే, త్వరగా టైం అయిందిగా నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. త్వరగా 5 minutes లో ముగించేద్దాం. మరి అప్పటికే సౌలు రక్షణ పొందాడు.
రక్షణ పొందిన తర్వాత వాస్తవంగా అపోస్తులందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. అయితే మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బర్నబా. బర్నబానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నిజంగా మారాడు అని కన్ఫర్మ్ చేసుకొని ఆయన్ని యెరూషలేంకు తీసుకుని వచ్చి అపోస్తులందరూ కూడా పరిచయం చేసి, ఇంకా తర్వాత కూడా ఓకే పరిచర్యలో ముందు లీడ్ రోల్ ఇనిషియేటివ్ తీసుకున్న వ్యక్తి ఎవరంటే బర్నబా. బర్నబా చాలా గొప్ప సాక్షి కలిగినటువంటి వ్యక్తి. సో ఆ రీతిగా ఆయన చేశారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి ఆయన వాక్యమును బోధించేటటువంటి పరిచర్లో ఉన్నారు. సో కాబట్టి మనకి రెండు కూడా సమాంతరంగా ప్యారలల్ గా జరుగుతూ ఉండాలి. ఇవాంజలిజం అంటే ఇతరులకు సువార్త ప్రకటించడము, అది మనం కొనసాగించాలి. ఎవరైతే సువార్త విన్నారో ఇక వారిని నెక్స్ట్ లెవెల్ కి ఆత్మీయంగా వారు బలపడడానికి, రక్షణలో కొనసాగడానికి కూడా మరి మనం వారిని నడిపించాలి. వారు నడిపించాలంటే ఏది ప్రాముఖ్యమైందండి? 26 వచనం చదివి చెప్పండి. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగాలంటే ఏది ప్రాముఖ్యము? అకార్డింగ్ టు వర్స్ 26 వాక్యం. వెరీ గుడ్. ఓకే, సో వాక్యము వీలైతే అండర్లైన్ చేయండి, అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో రైట్. ఇక 27 నుంచి 30 దాకా మనం చూసినప్పుడు ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకి వచ్చిరి. చెప్పాను కదండి, యెరూషలేము మొదట హెడ్ క్వార్టర్స్ గా ఉంది. తర్వాత దేవుడు ఎప్పుడైతే అంటే అక్కడ యూదులు ముఖ్యంగా రక్షణ పొందారు. ఇక నెక్స్ట్ లెవెల్లో లేక నెక్స్ట్ ఫేజ్ లో దేవుడు అన్యులను దర్శించినప్పుడు వీళ్ళంతా కూడా హింస వల్ల అనేక ప్రాంతాలకి స్ప్రెడ్ అయిపోయారు అని చెప్పుకుని స్కాటర్ అయిపోయారు కదా, విస్తరించిపోయారు. చెదిరిపోయిన తర్వాత దేవుడు ఆ ప్రాంతాన్ని కూడా దర్శించినప్పుడు యెరూషలేము నుంచి కొంతమంది దేవుని సేవకులు అక్కడ కూడా వచ్చారు, అంతియోక్యకి వచ్చారు. ఇక తర్వాత వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదులలో కాపురమున సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు వారిని పంపాను. సో కాబట్టి మరి అప్పుడు ఒక కరువు రాబోతుందని ఒక వ్యక్తి ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు అప్పుడు ఇంకా శిష్యులు కూడా అంటే క్రైస్తవులు, విశ్వాసులు, శిష్యులు అంటే కేవలము సేవకులు, అపోస్తులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా అందులో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఇంకా వారికి సహాయాన్ని పంపించడానికి నిశ్చయించుకున్నారంటే వాళ్ళు ఏదో కేవలము మాటల ద్వారా మాత్రమే కాదు, త్రూ దేర్ యాక్షన్స్ దే కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్. కాబట్టి వాళ్ళకి ఏ అవసరమైతే వస్తువులు పంపించాలా లేక వారికి డబ్బులు పంపించాలా, వారికి ఎలా ఆదుకోవాలి, కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలమందు ఎలా ఆదుకోవాలో కూడా వారు ఆదిమ సంఘంలో దాన్ని వాళ్ళు పాటించారు. దేవుని ప్రేమను క్రియల్లో చూపించారు. సో దట్స్ ఆల్సో. సో ద చర్చ్ గేవ్ జనరస్లీ, అంటే చాలా దాతృత్వంతో, ఉదార స్వభావంతో, పెద్ద మనసుతో, ఒక బిగ్ హార్ట్తో వాళ్ళు ఏం చేశారు? హెల్ప్ కూడా చేశారు. రైట్. సో అది కూడా విశ్వాసులుగా మరి మనము చేయాలి. కేవలము సువార్త ప్రకటించడం, వారిని దేవునిలో మరి ఆత్మీయంగా ఎదిగేటట్టు చేయడం, అలాగే అవసరమైనప్పుడు వెన్ దెర్ ఇస్ నీడ్ వీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్. సో మనం కూడా అవసరం వచ్చినప్పుడు మన తోటి విశ్వాసులకు మరి మనము హెల్ప్ చేయడానికి కూడా మరి మనం వెనకాడకూడదు. జనరస్ గా, సాక్రిఫిషియల్ గా మరి మనం ప్రభు కోసం ఇవ్వాలి. ప్రభు పనికి మరి మనం ఇచ్చేవారిగా ఉండాలి. అది ఆ లెసన్ ఇక్కడ మరి మనం వీరి ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. రైట్. ఒకసారి చదువమ్మా, ఇక్కడ నేర్చుకున్న స్పిరిచువల్ థీమ్స్ ఒకసారి చదువుతారా? 1 by 1 చదవండి. ముగించేసుకుందాం. యూనివర్సాలిటీ ఆఫ్ ది గాస్పెల్, సాల్వేషన్ ఫర్ ఆల్ నేషన్స్. రైట్. ఈ అధ్యాయం 11 ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆత్మీయ పాఠం, ద స్పిరిచువల్ లెసన్. రక్షణ అనేది అది సార్వత్రికం, అంటే అందరికీ వర్తించేది, కేవలం యూదులకు మాత్రమే కాదు. ప్రభు యొక్క హృదయం ఏంటి? అంతటా అందరూ రక్షణ పొందవలసి ఉన్నది. రైట్. సెకండ్ దేమా, ద రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ బ్రేకింగ్ బ్యారియర్స్. రైట్. ప్రజల మధ్యలో ఉన్నటువంటి అడ్డులు, ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగించి ప్రజలను రక్షించే పని ఎవరిది? బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ టెస్టిమనీ.
God's work silences opposition. రైట్. ఇప్పుడు దాకా దాని గురించి చెప్పాను కదా. సో పేతురు ఏం చేశాడంటే సైలెంట్ గా లేడు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు, విమర్శించేవారు, అడ్డు చెప్పే వాళ్ళు వచ్చారో అక్కడ ఆయన టెస్టిఫై చేశాడు, డిఫెన్స్ ఇచ్చాడు, వివరించాడు. మొదటి నుంచి అసలు ఏం జరిగింది అన్ని కూడా వాళ్ళకి వివరించాడు. సో అలా వివరించడంలో గొప్ప శక్తి ఉంది. వెన్ యూ టెస్టిఫై దెర్ ఈస్ పవర్. అప్పుడు ఏం జరుగుతుంది? పవర్ ఏంటి అంటే ఎవరైతే అపోజ్ చేస్తున్నారు వాళ్ళే సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అవ్వడమే కాదు, ఇంకా మనం చూసాం కదా, వాళ్ళే ఇంకా అర్థం చేసుకున్నారు, గ్రహించారు, చివరికి వాళ్ళు కూడా దేవుని మహింపరిచారని ఉంది. రైట్, అది నెక్స్ట్ పాయింట్ ఈ చాప్టర్ లో. The birth of multicultural church in Antioch. రైట్. ఆ అంతియోకయ, అప్పుడు దాకా యెరూషలేంలోనే దేవుని కార్యాలు జరిగేవి, ఇప్పుడు అన్యులు కూడా అది విస్తరించాయి. అంతియోకయ అది అన్యుల నివాసం ఉండే ప్రాంతం, అక్కడ కూడా వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు. నెక్స్ట్ లాస్ట్ థింగ్, Generosity and compassion among believers. రైట్. సో ఒక్కసారి మనం ప్రభుని అంగీకరించిన తర్వాత మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనలో ఆ దయ, లేకపోతే అవసరం వచ్చినప్పుడు ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, రైట్, సో అవి ఇవ్వడం అనేది కూడా మరి మనము నేర్చుకోవాలి. సో కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ వర్స్ 21 20 దేవుని హస్తం ఓకే మన తోడుగా ఉండి సహాయం చేస్తుంది. రైట్. సో ఇక చివరిగా ఈ అధ్యాయం చదివిన తర్వాత ప్రాక్టికల్ గా మనం ఏ విషయాలు అన్వయించుకోవాలో ప్లీజ్ రీడ్ వన్ బై వన్. చదవమ్మా. Break down prejudices. Embrace all cultures. ఓకే, మనం అంటూ మైండ్ లో ఒక దానికి ఫిక్స్ అవ్వకూడదు. రైట్, నేను వీరికి వారు చెప్తాను వీళ్ళకి చెప్పను, ఓకే అనే ఒపీనియన్ కానీ ఎనీ అదర్ థింగ్. ఆ ప్రెజుడైజెస్ అంటే ముందే మనము కొన్ని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటాం కదా, అవి మనం తొలగించుకోవాలి పేతురు వలె. ఓకే, అందరికీ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏ రీతిగా సమాన వరం ఇచ్చాడో అలాగే మనం అందరినీ సమానంగా ప్రేమించడానికి మనం అటువంటి మనసు కలిగి ఉండాలి. సెకండ్ థింగ్, Listen to and obey the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మనతో ఏం చెప్తున్నాడు ఈ రోజు, ఈ పరిస్థితుల్లో, ఈ సందర్భంలో ఏం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు, ఆలకించండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటారు, ఆ ప్రకారంగా చేయండి. నెక్స్ట్ థింగ్, Encourage and build up new believers like Barnabas. బర్నబా నేను చెప్పినట్టుగా ఆయన ప్రోత్సాహపుత్రుడు, అనేక మందిని ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు, అనేక మంది జీవితాలను ఆయన కట్టాడు. ఒక గొప్ప నాయకుడు. సో ఆ రీతిగా మనం కూడా ఉండాలి. ఇతరుల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారిగా, వారికి సహాయం చేసేవారిగా, వారిని ప్రభులోకి నడిపించడము, అలాగే ఆత్మీయంగా ఎదగడానికి కూడా సహాయపడడం చేశాడు ఆయన. మనం కూడా అలా చేయాలని ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, Be generous and mission minded. రైట్. అవసరమైనప్పుడు మనం కేవలం ఏదో మాటల ద్వారా మాత్రమే కాదు, క్రియల్లో కూడా మన దేవుని ప్రేమ చూపించాలి, ఇవ్వాలి. దాతృత్వంతో మనం ఏది ఇవ్వాలో అది ఇవ్వడం ద్వారా మన యొక్క సమయాన్ని, మన సొమ్మును, రైట్, మన తలాంతులను, రైట్, అవర్ ఎంటైర్ బీయింగ్ అనే దాన్ని మనం దేవుడి సేవ కోసం ఇవ్వాలి. సో కాబట్టి ఆ దేవుని సేవా దృక్పథం కలిగి మనం జీవించాలి. లాస్ట్ వన్, వాట్ డు వి లెర్న్ హియర్? Live out your Christian identity faithfully. ఓకే, సో దేవుడు ఏ రీతిగా మనల్ని రక్షించాడో, ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనం పాటించాలి. ఓకే, సో కాబట్టి ఇవి ఆత్మీయ పాఠాలండి. ఈ 11వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ విషయాలన్నీ కూడా మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చాలి, అలాగే మనం కూడా జీవించాలని మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ దినాన్న ఈ అపోస్తల కార్యాలు 11వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇందులో ఏ రీతిగా మీరు పేతురును ఉపయోగించుకొని ప్రభువా మీరు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఆనాడు సమాజం ఎవరైతే అపార్థం చేసుకున్నారో వారికి వివరించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈనాడు మా విశ్వాసమును కూడా కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, మా తరంలో కూడా ఉన్నారు. అటువంటి వారికి మేము సాత్వికముతో, ప్రేమతో, అయ్యా మేము ఎందుకు క్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నామో మరి ఈ విషయాలన్నీ కూడా వారికి కూడా వివరించడానికి కావలసిన కృపను, జ్ఞానమును, అయ్యా మరి సామర్థ్యతను, దేవుని కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. అలాగే తండ్రి, ఎప్పుడైతే మీరు అయ్యా మేము ఆ పని చేస్తామో తప్పకుండా మీరు మీ హస్తం మాకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేసేవారుగా మీరు ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి అన్ని జనులకు సైతం
మేము సువార్త ప్రకటించడానికి మా హృదయాలను ప్రేరేపించండి, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. మరి ఏ రీతిగా బర్నబా అనేక మందిని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ప్రభులోకి నడిపించాడో అలాగని మేము కూడా అయ్యా మరి మా యొక్క జీవిత కాలంలో మా తరములోనే మేము ఎక్కడైతే నివాసం ఉంటూ ఉన్నామో, ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే చదువుకుంటూ లేకపోతే ఇతరత్ర పనుల్లో ఉన్నామో అక్కడ ఆ ప్రజలను క్రీస్తు కొరకు, క్రీస్తులో రక్షణలోకి నడిపించడానికి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి వచ్చే వారం కూడా 12వ అధ్యాయాన్ని అందరు కూడా చదువుకొని వచ్చే వారము జాయిన్ అవ్వాల్సిందిగా ప్రార్థన పూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.